అండి. గుడ్ ఈవినింగ్ అందరికి. ఈ ప్రతి ఆదివారం కూడా ఎసెన్స్ గ్రూప్ తరఫున నిర్వహించుకునే జూమ్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం రచయిత్రైనటువంటి శ్రీ సమ్మెట ఉమాదేవి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆమె నా పిల్లల అనుభవాలు అంటే అనే మా పిల్లల ముచ్చట్లు ఒక టీచర్ అనుభవాలు అనే కార్యక్రమం దాని మీద మనకి ఇప్పుడు ఆవిడ ప్రజెంట్ చేయబోతున్నారు. మొదటగా ఆమె గురించి మనం ఒక పరిచయ వాక్యాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె గురించి తెలుసుకుందాము. మేడం సమ్మెట ఉమాదేవి గారు మొదటిగా ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. ఖమ్మంలో పనిచేశారు. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దాదాపు 150 కథలుగా ఆమె రాశారు. ఇప్పటిదాకా అమ్మ కథలు, రేలపూలు, తండావాసుల కథలు, జమ్మి పూలు ఇలాంటివి ఆమె కథానికలు. మా పిల్లల ముచ్చట్లు, ఒక టీచర్ అనుభవాలు, నిక్కంటే ప్రేరణ, చిలుక పలుకులు, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర వంటి బాల సాహిత్య పుస్తకాలను కూడా వెలువరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మొదలు పలు పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం బాల సాహిత్యంలో కృషి చేస్తున్నారు. ఆమె గురించి బేసిక్ గా ఎక్కువగా మనకి ఎక్కువ కథలు ఈ అనేక పుస్తకాల రూపంలో మనకి సమాచారం అందుతుంది. మన మేడం గారిని ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. ఉమాదేవి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. అందరికీ నమస్కారం అండి. వినపడుతున్నాను కదా? వినిపిస్తున్నారు. ఒక విరించి గారు కుప్పిలి పద్మ గారు తప్ప మీరందరూ నాకు కొత్తనే. ఈ కొత్త ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చిన విరించికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. 2019లో నేను రిటైర్ అయ్యాను. చాలా ఆలస్యంగా సర్వీస్ లోకి వచ్చాను. మా నాన్నగారు లేబర్ ఆఫీసర్ గా పనిచేసి కార్మిక శాఖలో వివిధ స్థాయిలలో పనిచేస్తూ మేము దాదాపు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ ప్రాంతం అంతా తిరిగాము. ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, తర్వాత సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెము, మంచిర్యాల, వరంగల్ ఇలా తెలంగాణ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తిరగటం మూలంగా ఇది మా సొంతము అని చెప్పుకోవడానికి కాకుండా అన్ని మావే సొంతము. అలా తిరుగుతూ పెరిగిన తర్వాత మొత్తానికి మంచిర్యాల ఉండగా నేను ఇవాళ లాస్ట్ ఎగ్జామ్, రేపు వివాహం అయిపోయింది అనమాట. తర్వాత నేను మా కాలేజీలో నా గురించి కొంచెం బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. నేను మా చెల్లెలు ఇద్దరం కూడా అదే కాలేజీలో చదువుకున్నాము, మంచిర్యాల డిగ్రీ కాలేజీలో. నేను ఏదో చాలా బాగా చదివేస్తాను, పైకి వెళ్ళిపోతాను అనుకున్నారు. కానీ ఎగ్జామ్ అయిపోయిన మరుసటి రోజే వివాహం కావడము, ఆ తర్వాత కవల పిల్లలు పుట్టారు నాకు. దాంతో నేను ఎటువంటి ఉద్యోగం చేస్తానికి నాకు అవకాశం లేకుండా అయిపోయింది. 3 సంవత్సరాల పాటు నేను వాళ్ళని సంభాళించుకోవడంతో నాకు ఒక కాన్వెంట్ ని నడిపిన అనుభవం వచ్చేసింది. తర్వాత నేను పిల్లల్ని అమ్మ వాళ్ళ దగ్గర పెట్టి నేను బీఈడి చేశాను. 86లో మ్యారేజ్ అయితే 92లో నేను బీఈడి చేశాను. కానీ బీఈడి చేసిన వెంటనే నాకు ఇంకో పాప పుట్టడం మూలన ఆ పుట్టిన పాప బాగా కొంచెం సిక్ అయ్యి తను కొంచెం ఏడిస్తే గుక్కపట్టి పడిపోయేదనమాట. ఆ పాపని మళ్ళీ నేను ఒక 2-3 సంవత్సరాలు చూసుకోవాల్సి వచ్చి అరచేతిలో పెంచుకోవాల్సి వచ్చింది పూర్తిగా. దానివల్ల నా ఉద్యోగ జీవితం అలా 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 ప్రొలాంగ్ అయిపోయి లాస్ట్ కి నేను ఎట్లాగైనా సరే నేను ఒకటి ఎంఏ చెయ్యాలి. నేను డిగ్రీ తోటి ఆగిపోయాను. ఎంఏ చెయ్యాలి. నెక్స్ట్ రేడియో అనౌన్సర్ గా కానీ లేకపోతే లెక్చరర్ గా కానీ జాబ్ చేయాలని నాకు బాగా పట్టుదల అనమాట. కానీ జీవితంలో అనేక రకాల సంక్షోభాల మధ్య చాలా కష్టం మీద మొత్తానికి నేను బీఈడి చేశాను. బీఈడి చేశాక పాప పుట్టాక ఎప్పటికో నేను 98లో అపాయింట్మెంట్ వచ్చిందనమాట. అయితే ఈ పాప సంరక్షణలో నేను చదివిన చదువుకి నేను నిజానికి స్కూల్ అసిస్టెంట్ చాలా బాగా రాశాను. నేను స్కూల్ అసిస్టెంట్ తప్పకుండా వస్తుంది నాకు పోస్ట్ అనుకున్నాను. కానీ 48 పోస్టులే ఉన్నాయి. కానీ ఎస్జిటి పోస్ట్ వచ్చింది. అది కూడా ఎక్కడంటే కాకుల దొరని కారడి.
మేడం మీరు మ్యూట్ అయ్యారు మళ్ళీ. ఉమాదేవి గారు మ్యూట్ అయ్యారు. నేను ఆ సమయానికేమో నేను విజయవాడలో ఉన్నాను. నాకు నేను బీఈడీ చేసిందేమో మహబూబ్ నగర్ లో బీఈడీ చేశాను. అయితే అత్తవారు విజయవాడ, అమ్మ వాళ్ళు ఖమ్మం జిల్లాల మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ 2 జిల్లాలకి మధ్యలో ఉన్న ప్రాంతంలో నాకు డిఎస్సిలో చూసింగ్ ఆప్షన్ ఒకటి వచ్చిందనమాట. అప్పుడు ఆ ఎర్రిపాలెం అనే మండలాన్ని చూస్ చేసుకున్నాం. ఏంటంటే విజయవాడకి ఖమ్మంకి మధ్యలో నేను రెండిటికి మధ్యలో ఉంటానని ఒక్కటే ఆలోచించుకున్నారు కానీ అది కాస్త నాకు వచ్చిన ర్యాంక్ కి ప్లెయిన్ ఏరియా కాకుండా చాలా లోపలికి వచ్చింది. అది ఎలా అంటే ఇంకా నేను ముందల ఇంటి నుంచి ఒక ఆటో కానీ రిక్షా కానీ మాట్లాడుకొని ముందు ట్రైన్ ఎక్కిన తర్వాత బస్సు తర్వాత మైలవరం అనే ప్రాంతంలో దిగి మైలవరం తర్వాత తిరువూరిని ఒక బస్సు ఎక్కి ఆ బస్సులో మళ్ళీ నేను రామచంద్రాపురంకి వెళ్లి దారిలో దిగి అక్కడి నుంచి 6 కిలోమీటర్లు నడిస్తే జీకొండూరు అని ఒక ఊరు వచ్చేది, కోమటిగుంట అని ఒక ఊరు వచ్చేది. అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడిస్తే నేను పనిచేసే ప్రాంతం వచ్చేది. ఇదే కనుక ట్రైన్ లో వెళితే నేను మళ్ళీ సేమ్ ట్రైన్ దిగిన తర్వాత జమలాపురం అనే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. జమలాపురం తర్వాత మళ్ళీ వెంకటాపురం అనే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. వెంకటాపురం నుంచి మళ్ళీ నరసింహాపురం వరకు నడిచితే అక్కడి నుంచి మళ్ళీ 6 కిలోమీటర్లు నడిస్తే నేను పనిచేసే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అంటే రోజు కనీసం 4 వెహికల్స్ మారిన తర్వాత 6 కిలోమీటర్లు నడిస్తే మాత్రమే నేను పనిచేసే ప్రాంతం. సరే నేను పనిచేసే ప్రాంతంలోనే ఉందాము అంటే అక్కడ చాలా పల్లెటూరు అది. దాంట్లో అన్ని కూడా తలుపులు కూడా లేనటువంటి చిన్న చిన్న పాకలున్నటువంటి ఊరు. అయితే అక్కడ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, "అమ్మ మీరు కూడా ఉంటానంటే మీకు కూడా ఒక పాక వేసిస్తామన్నారు." నేను ఇంకొక టీచర్ ఇద్దరం కలిసి ఊరి వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేశామంటే, "సరే అలా కాదండి. మీరు గనక అనుమతిస్తే ఈ స్కూల్లోనే ఉంటాం మేము" అని. వాళ్ళు పాపం నిజంగా పెద్ద హృదయం చేసుకొని ఒప్పుకున్నట్టే. ముందల పాత్రలు, వెనకాల పాత్రదారులు అన్నట్టుగా గబగబా వంట చేసేసుకొని, ఆ పాత్రలన్నీ గూడా పక్కకు పెట్టేసేసుకొని 9 కల్లా బడిగంట కొట్టేటప్పటికి పిల్లలందరూ వచ్చేవాళ్ళు. మొత్తం అలా నడిచేవాళ్ళం. 60 లోపల ఉన్న పిల్లల్ని మేము ఇల్లిల్లు తిరిగి మొత్తానికి దాన్ని 70-80 వరకు పిల్లల్ని డెవలప్ చేసుకుంటూ, ప్రతి ఒక్కళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి శుభ్రత గురించి చెప్తూ, పిల్లల్ని పెంచుకుంటూ అందరిని స్కూల్‌కొచ్చేలాగా అప్పుడే బియ్యం పథకం అన్నమాట. 90% 80% హాజరుంటేనే 3 కేజీల బియ్యం ఇచ్చేవాళ్ళన్నమాట. ఆ పిల్లల కోసమని ఒక టేప్ రికార్డర్ తీసుకెళ్ళి, టేప్ రికార్డర్‌లో పాటలు వినిపించుకుంటూ, వాళ్ళకి రకరకాల పద్యాలు నేర్పి, పాటలు నేర్పి, సాయంత్రం అయ్యేటప్పటికి చుట్టూ కూర్చోబెట్టుకొని డాన్సులు నేర్పి, పిల్లలు ఎటు తిరిగి స్కూల్‌కొచ్చేలాగా చేసుకొని, మొత్తానికి ఆ స్కూల్‌ని ఇచ్చేసిన తర్వాత అప్పుడు మాకు డీపీఈపీ అని ఉండేదనమాట. ఆ డీపీఎఫ్ ప్రోగ్రామ్‌లో ట్రైనింగ్‌లో కొంచెం నేను యాక్టివ్‌గా ఉండడం చూసి, అప్పుడు ఎన్టీ రామారావు గారిది తెలుగు మహిళా ప్రగతి ప్రాంగణం అని ఉండేవి అప్పుడు. దాంట్లో శిక్షణ పొందుతూ ఉంటే ఆ శాంతి గారని ఒక ఆఫీసర్ ఉన్నారనమాట. ఆవిడ చెప్పారు, "ఈవిడ ఇంత యాక్టివ్‌గా ఉన్నారు. షీ షుడ్ నాట్ బి దేర్. ప్లీజ్ బ్రింగ్ హర్ టు ద డిస్ట్రిక్ట్" అని చెప్పేసేసి, "ఏమో ఒక డెప్యుటేషన్ పోస్ట్ ఇస్తే చేస్తావా?" అని అడిగారు. చేస్తాను అని చెప్పాను. "నువ్వు టీచర్స్‌కే ట్రైనింగ్స్ ఇవ్వాల్సొస్తుంది ఇస్తావా?" అంటే, "ఇస్తానన్నా." "ఖమ్మంలో ఉండాల్సొస్తుంది ఉంటావా?" అంటే, "ఉంటానన్నా." అదే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద నువ్వు నీ ఒపీనియన్స్ అన్ని చెప్పమని నాతో చెప్పించారు. సరే నేను మొత్తం చెప్పాను. వాళ్ళని ఇంప్రెస్ అయ్యారు. అట్లా నేను ఆ మారుమూల ప్రాంతం నుంచి ఆ మారుమూల ప్రాంతం కూడా ఎంత బాధాకరంగా ఉండేదంటే మేము ఆహ్, మొత్తము ఆ ఆటోలో అట్లా వెళ్తూ ఉంటే మొత్తం అంతా అడవి ప్రాంతమే. చూస్తానికి మాత్రం చాలా బాగుండేది. ఆ సమీపంలోకెళ్ళేంత వరకు అక్కడొక జనం ఉన్నట్టుగా అనిపించేది కాదు. మొట్టమొదటి రోజునే మేము వెళ్ళిన రోజునే పాపం ఎవరో పురుగుల మందులు తాగి చనిపోయాడన్నమాట. మేము ఏదైతే ఆటో మాట్లాడుకున్నామో ఆ ఆటోలో అతన్ని సీరియస్‌గా ఉంటే అదే ఆటోలో అతన్ని వేసి పంపించాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఆటోలో వెళ్తుంటే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరు అనే పాట సీతాదేవికి ఎలా వస్తుందో నాకు కవల పిల్లలు ఉండటము, నేను ఈ అడవి ప్రాంతంలో ఉద్యోగం చేయటము, అసలు నేను రేపొద్దు నుంచి నీ పిల్లల్ని వదిలిపెట్టేసి ఎలా ఉండాలి? ఇక్కడ ఎట్లా ఉద్యోగం చేయాలి? అనేసి నాకసలు ఒక భయంకరమైన బాధ అనిపించేది. కానీ మా టీచర్ ఏమో వాళ్ళ హస్బెండ్ తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆమెని సాయంత్రం అయితే బండేసుకొని తీసుకొని వెళ్ళిపోయేవాడు. స్కూల్‌లో నేను ఉండేదాన్ని. నాకొక ఆలోచనొచ్చేది. సరే ఇవాళ కాకపోతే రేపు ప్రమోషనొచ్చో, ఇంకొంచెం బాగా చదువుకోనో, లేకపోతే ఇంకో ఎలాగైనా ట్రాన్స్‌ఫర్ అయ్యో నేను వెళ్ళిపోతాను. ఈ ఊరి ప్రజల పరిస్థితేంటి? ఇక్కడ వీళ్ళ పరిస్థితేంటి? అని చాలా రకాల ఆలోచనలొచ్చేవన్నమాట. చేనులో పురుగు మందు చల్లారు. పురుగు మందు చల్లితే పిల్లవాడు పాక్కుంటూ వచ్చి ఆ జగ్గులో మిగిలిపోయిన 2, 3 డ్రాప్స్ ఉంటే వాడు ఇలా తాగాడన్నమాట.
తాగేటప్పటికి ఆ పిల్లోడు ఇదైపోతూ ఉంటే వాడిని చేతుల్లో వేసుకొని ఆ 4 కిలోమీటర్లు వాడిని అలా వేసుకొని వెళ్తుంటే వాడు దారిలో చనిపోయాడు. అట్లనే ప్రెగ్నెంట్ లేడీస్‌ని పాపం బండి మీద తీసుకెళ్తుంటే బండి మీద పెయిన్స్ వచ్చి ఆ పెయిన్స్ తట్టుకోలేక ఆమె కింద పడిపోతే తలకి దెబ్బ తగిలింది. ఇలాంటి కేసులు ఎన్నో అన్నమాట. అవన్నీ చూసి చాలా బాధనిపించేది. మేము టెట్రా ప్యాకెట్‌లో పాలు తీసుకెళ్ళి, పచ్చళ్ళు తీసుకెళ్ళి, కూరగాయలు తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆ ఊర్లో వాళ్ళొచ్చి మమ్మల్ని అడిగేవాళ్ళు. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే పల్లెటూరు కాబట్టి మాకు సమృద్ధిగా పాలు, పెరుగు అన్నీ దొరుకుతాయి. కూరగాయలు బోలెడు టీచర్‌లకి తీసుకొచ్చి ఇచ్చేస్తారు అనుకుంటారు. అలా కాదు. మేము తీసుకెళ్ళిన టాబ్లెట్‌లన్నీ వాళ్ళకిచ్చేవాళ్ళము. మేము తీసుకెళ్ళిన టెట్రా ప్యాక్ పాలు వాళ్ళకి, పచ్చళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చేసేవాళ్ళం. సరే అలాంటి ప్రాంతం నుంచి డెప్యుటేషన్ మీద నేను సరే మొత్తానికి బయటికొచ్చాను. రోజు ఉదయం నేను విజయవాడలో ట్రైన్ ఎక్కి ఖమ్మంకొచ్చి ఆహ్, ఆహ్, మొబైల్ దీంట్లో మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో సైన్ చేసి ట్రైన్ జీప్ తీసుకొని ఖమ్మం జిల్లా నుంచి మొత్తం 38 మండలాలు నేను మొత్తం 48 మండలాలుంటాయి ఖమ్మంలో. దాంట్లో దాదాపు 38 మండలాలు విజిట్ చేశాను. ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ సెంటర్స్ పర్యవేక్షణ అన్నమాట నా డ్యూటీ. గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ చూడాలి. గర్ల్ చైల్డ్ ఎన్రోల్‌మెంట్ చూడాలి. స్కూల్స్ అన్నీ కూడా మొబిలైజ్ చేస్తూ నేను రికార్డ్స్ రాయాలన్నమాట. మారుమూల ప్రాంతాలకి వెళ్ళడానికి ఇష్టపడేదాన్ని. అక్కడ దూరంగా చూస్తూ ఉంటే అడవుల్లో హాఫ్ నేకెడ్‌గా ఉండి ఎక్కడో ఒక మనుషులు కనపడుతూ ఉండేవాళ్ళన్నమాట. వాళ్ళందరూ కూడా కోయవాళ్ళు. సో, మామూలుగా అయితే ఖమ్మంలో ఎక్కువ బంజారా వాళ్ళున్నారు. కొంతమంది కోయవాళ్ళున్నారు. బ బ భద్రాచలము తర్వాత ఆహ్, కుక్కునూరు, వెంకటాపురము ఇలాంటి ప్రాంతాలన్ని చోట్లనేమో ఎక్కువగా కోయవాళ్ళుంటారు. ఇటువైపు మిగతా ప్లెయిన్ ఏరియాకి కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాలంతానేమో బంజారాలుంటారు. ఇప్పుడు గిరిజనుల్లో కూడా ఎవరిని గిరిజనులనాలి? వీళ్ళు గిరిజనులు కాదు, వీళ్ళంతా కూడా సంచార జీవులని ఒక వాదన ఉంది. సరే ఎవరైనప్పటికి కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళు వెనకబడి ఉన్నారు. ఒక పొద్దున లెగిస్తే ఒక ఊరికి పోస్ట్ మ్యాన్ వస్తాడో రాడో ఎవరు పట్టించుకోరు. ఒక డాక్టర్ వస్తారో రారో ఎవరు అడగరు. లేకపోతే ఆ ఊరికి కావాల్సినటువంటి ఏఎన్ఎంలొస్తారా రారా ఎవరు అడగరు. కానీ ఒక టీచర్ రాకపోతే మాత్రం ప్రతిరోజు వచ్చేది టీచర్ కాబట్టి ప్రజలందరి దృష్టి టీచర్ మీద ఉంటుంది. టీచర్ అవసరం ఆ పల్లెకంతుంటుంది. కాబట్టి ఈ టీచర్‌కి బాధ్యత చాలా ఉంటుందని నేను ఆ నేపథ్యంలో నేను బాగా నమ్మి నేను ఎట్టి పరిస్థితుల్లో అసలు సెలవు పెట్టకుండా వీలైనంత వరకు వెళ్ళటము. వాళ్ళని మిగతా వాళ్ళందరిని కూడా వాళ్ళకేమేమి అవసరాలుంటాయో ఇంటి దగ్గర నుంచి కట్టలు కట్టలు న్యూస్ పేపర్‌లు తీసుకెళ్ళేదాన్ని. ఎందుకంటే ఎంత దోపిడీ అంటే పుస్తకాలకు అట్టలు వేసుకోవడానికి న్యూస్ పేపర్‌లో ఒక పేపర్‌ని రూ. 2కి అమ్మేవాడు. అంటే న్యూస్ పేపర్‌లో ఉన్నటువంటి పొరలు రూ. 2 అమ్మేవాడు. పాత బాటిల్స్‌ని అమ్మేవాళ్ళు. నేను పాత ఈమె టీచరా లేకపోతే పాత సామాన్లు ఎసుకెళ్ళే మనిషా అన్నట్టుగా నా బ్యాగ్ నిండా ఖాళీ సీసాలు, కూల్ డ్రింక్‌లు తాగేసిన ఖాళీ సీసాలు, న్యూస్ పేపర్‌లు ఇవన్నీ తీసుకొని వెళ్లి ఆ పిల్లలకి పుస్తకాలు అట్టలు వేయడానికి, మంచినీళ్ళు తాగడానికి తర్వాత ప్లాస్టిక్ కవర్లు కూడా. వాళ్ళకి ప్లాస్టిక్ కవర్లు కూడా ఉండవు. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తూ వాళ్ళు మొత్తానికి అట్లా ఆ 38 మండలాలు విజిట్ చేసినప్పుడు నాలో చాలా రకాల ఆలోచనలు వచ్చేవి. అప్పటికే నేను అమ్మ కథలు అని వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి కొంత సంక్షోభాల మూలంగా కావచ్చు, అమ్మనైనందువల్ల కావచ్చు, ముగ్గురు పాపల తల్లినైనందువల్ల కావచ్చు, అమ్మ కథలు అనే ఒక పుస్తకాన్ని అప్పటికే వెలువరించున్నాను. తర్వాత ఎప్పుడైతే నేను మళ్ళీ ఆహ్, హ్మ్. మదిర అనే గర్ల్స్ హై స్కూల్‌లో నేను మళ్ళీ వేరే పోస్ట్‌కి వచ్చానన్నమాట. వచ్చిన తర్వాత ఆ ఆడపిల్లలతోటి చాలా రకాల అనుభవాలు. అక్కడికొచ్చే వాళ్ళందరూ కూడా పల్లెటూరులో నుంచొచ్చి అక్కడ జాయిన్ అయినటువంటి పిల్లలు. అక్కడ నేనొక 10 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఆహ్, ప్రమోషన్ మీద ముత్యాలంపాడు అని టేకులపల్లి మండలం ముత్యాలంపాడు అనే ఒక స్కూల్‌కి వచ్చాను. అది పూర్తిగా గిరిజన ప్రాంతం అన్నమాట. అక్కడ నాకసలు మొత్తం నేను ఈ రేలపూలు తండావాసులు అనే పుస్తకం రాయడానికి. ఇదేమో మొట్టమొదట రాసినది అమ్మ కథలు అనే పుస్తకము. దాని తర్వాత ఈ రేలపూలు తండావాసుల కథలు అని అంటే ఈ పువ్వులేంటంటే ఇవి చాలా సుందరంగా ఉంటాయి. బంగారు ఆహ్, వ వనదేవతకు బంగారు గొలుసులు, హారాలు వేసినట్టుగా ఇందాక మీరందరూ వేసవి గురించి మాట్లాడుకున్నారు గదా! వేసవికి మనం ఇంత ఫ్రై అయిపోతున్నాం అన్నట్టుగా. కానీ మనం ఇంత మాడిపోతుంటామా? మీరు గమనించండి వేసవిలో ఈ తురాయి పూలు చాలా చక్కగా విరిసేది వేసవిలోనే. బోగన్‌విల్లా ఫ్లవర్ విపరీతంగా విరగబూసేది వేసవిలోనే. ఈ రేల పూలు విరిసేది ఇప్పుడే. తర్వాత మోదుగ పూలు పూసేది ఇప్పుడే. ఈ పూలన్నీ కూడా ఇంత సుకుమారమైన పూలు అంత ఎండకి ఎలా తట్టుకుంటున్నాయి? అవి ఎంత బాగా
నవనవలాడుతూ ఎలా వికసిస్తున్నాయి, మనం ఎందుకు మిలమిల మాడిపోతున్నాము అని నాకు అది పెద్ద ప్రశ్న అన్నమాట. అయితే నాకు భువనచంద్ర గారిని ఇదే ప్రశ్న అడిగితే ఆయన చెప్పారన్నమాట. వాటి ఆహారమే సూర్యరశ్మమ్మ. అందుకే అవి అలా అంత నవనవలాడుతూ ఉంటాయి. మన ఆహారం అది కాదు. మనం ఉన్న చెట్లని నరుక్కొని మన ఆహారాన్ని, మన వాతావరణాన్ని చెడగొట్టుకుంటూ మనం మాడుతున్నాము అని చెప్పారు. సరే ఇది వేరే ప్రశ్న. అయితే ఈ రేలపులు తండవాసులలో ఏంటంటే ఎందుకు రాయాల్సొచ్చింది ఇది అంటే, ముఖ్యంగా వాళ్ళకి పేర్లండి. వాళ్ళ పేర్లు ఎంత బావుంటాయంటే సాల్కి, అమ్రు, తర్వాత మ పోలి ప పోలి ఇలాంటి పేర్లన్నీ ఉంటాయి. వాళ్ళెప్పుడైతే స్కూల్‌లో జాయిన్ అవ్వడానికొచ్చారో టీచర్‌లు ఏం చేస్తారంటే అమ్రు కాస్త అనుష్క అయిపోతుంది. సాల్కి కాస్త శైలజ అయిపోతుంది. ఆహ్, ప అనిల్ కాస్త అన్నిలాల్ కాస్త అనిల్ అయిపోతాడు. తర్వాత రామ్‌లాల్ కాస్త రామ్ చరణ్ అయిపోతాడు. ఇంకొకడు పవన్ కళ్యాణ్ అయిపోతాడు. బిక్కులాల్ కాస్త రామ్ చరణ్ అయిపోతాడు. ఎందుకిలా మార్చుకుంటున్నారంటే వాళ్ళకి సంతోషం. మేము సినిమా యాక్టర్‌ల పేర్లు పెట్టుకుంటున్నామని వాళ్ళకి సంతోషం. అయితే నేనేం చెప్తాను అంటే మీ మీ సంస్కృతిలో చాలా మంచి అందమైన పేర్లున్నాయి. మీరిలా ఎందుకు మార్చుకుంటున్నారు? మీరు బాగా కంప్యూటర్ విద్య నేర్చుకోండి. ఇంగ్లీష్ మీడియం చదువులు చదవండి. బాగా డెవలప్ అవ్వండి. కానీ అదే సమయంలో మీ సంస్కృతిని కోల్పోవద్దు అని జెప్పేసి. ఇది వాళ్ళకి ఎప్పుడు వాస్తవానికొచ్చిందంటే వీళ్ళకి బాలికా కిషోర్ పథకాలని వస్తాయి. స్కూల్లో ఐటీడీఏలో ఏం చేస్తారంటే అంగన్వాడీ టీచర్స్ ఏం చేస్తారంటే పుట్టగానే తల్లిదండ్రులు సపోజ్ రామ్‌లాల్ నాయక్ అని ఒకతనుంటాడు. అతని పేరు బుజ్జి, తల్లి భార్య బుజ్జి అని ఉంటుంది. కానీ పిల్లలొచ్చేటప్పటికల్లా సాల్‌కి కాస్త శ్రావణి అయిపోయింది కదా! ఎప్పుడైతే కిషోర్ బాలిక పథకం వస్తుందో ఆ! ఆ కిషోర్ బాలిక పథకంలో వీళ్ళకొచ్చే డబ్బులు లేతే కళ్యాణ లక్ష్మి పథకంలో వీళ్ళకి డబ్బులొచ్చేటప్పటికల్లా ఈ పేరు, ఆ పేరు ఒక టాలీ అవ్వదు. సడెన్‌గా ఒకవేళ ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు. 16 ఏళ్ళకి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. 18 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏ యాక్సిడెంట్‌లోనో భర్త చనిపోతాడు. ఆ అమ్మాయికేదో కలెక్టర్ పాపం ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తా అని పిలుస్తాడు. ఆ అమ్మాయి 10థ్ సర్టిఫికేటో, 8థ్ క్లాస్ సర్టిఫికేటో పట్టుకురమ్మంటాడు. ఏ అటెండర్ జాబో లేకపోతే క్లర్క్ జాబో ఇద్దామనుకుంటున్నప్పుడు అక్కడేమవుతుందంటే అక్కడేమో పుట్టినప్పుడేమో సాల్కి అని ఉంటుంది. బూక్యా సాల్కి అని ఉంటుంది. ఇక్కడికొచ్చేటప్పటికి బూక్యా శ్రావణి అని ఉంటుంది. ఈ 2 పేర్లు టాలీ కానందువల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, కిషోర్ బాలిక పథకాలు కోల్పోయిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి పథకాలు కోల్పోయిన వాళ్ళు చాలా మందున్నారు. అందుకని నేను తల్లిదండ్రులందరిని కూడా పిలిచి బతిమలాడి, ఒకవేళ మీకే గనక ఈ పేర్లు పెట్టుకోవాలనుంటే అక్కడ, ఇక్కడ కూడా అదే పేరు పెట్టుకోండి. లేదా మీరు ఈ కొత్త పేర్లే చిన్నప్పటి నుంచి అదే మెయింటైన్ చేసుకోండి. ఈ పేరనేది మీ అస్తిత్వాన్నిస్తుంది అని చెప్పేసి మొట్టమొదటి కథ నేను రాసిందేంటంటే అస్తిత్వం అనేటటువంటి కథ. తర్వాత వీళ్ళకి పాపం కంప్యూటర్ విద్య నేర్చుకోవాలని చాలా ఉంటుంది. బై ఆహ్, బడులలో ఏమవుతుందంటే ఈ నీట్ వాళ్ళు వీళ్ళు పాపం పెడతారు. కొంతకాలానికి అవి పనిచేయవు. పెట్టడం చాలా అట్టహాసంగా పెడతారు. తర్వాత అవి పనిచేయవు. కానీ వాళ్ళకదొక కలగా మిగిలిపోతుంటుంది. అట్లాంటి వీటి అనేక రకాల గురించి తర్వాత దాటోడి అని వీళ్ళకొక పండగుంటుంది. ఆ పండగలో ఏంటంటే హ్మ్. పడ తొలకరి కురిసిన తొలినాళ్ళకి పంట వేసిన తర్వాత, ఆ పంట పండుతూ ఉన్న సమయంలో పశువులన్నీ వచ్చేసేసి వాటిని మేసేయకుండా వాళ్ళేం చేస్తారంటే దాటోడి అనే పండుగ జరుపుతారు. ఒక పశువుని అది మేకపోతునో లేకపోతే దేన్నో బలిస్తారనమాట. బలిచ్చేసేసి వాళ్ళకి ఆహ్, ఏ 7గురు దేవతలు వాళ్ళకుంటారు. దాటు శీతలాదేవికి 7గురు సోదరీమణులుంటారు. గౌరి అని, భవాని అని ఇలా 7గురు సోదరీమణులుంటారు. 7గురి దేవతల విగ్రహాలు అక్కడ పెట్టేసేసి, ఒక దేవతని బలి ఇచ్చి ఒక జంతువుని బలిచ్చి, ఆ పేగుల్ని ఇలా పరుస్తారనమాట. ఆ పొడుగుతో పరుస్తారు. దాన్ని మించి పశువులన్నిటిని దాటిస్తారు. దాటిచ్చి సీతాదేవికి ఏం దండం పెట్టుకుంటారంటే, వర్షాలు బాగా కురవాలని, పంట బాగా పండాలని దాటోడి పండుగ. ఆ రక్తంలో ఏం చేస్తారంటే వీళ్ళు ఆహ్, శనగలు, బొబ్బర్లు కలిసినటువంటి గుగ్గిళ్ళు ఉంటాయన్నమాట. ఆ గుగ్గిళ్ళని ఆ పంట పొలాల్లో చల్లుతారు. ఆ పేగుల మించి దాటించటము, ఈ గుగ్గిళ్ళు పంట పొలాల మీద పండించడము ఈ దాటోడి పండగ. ఈ దాటోడి పండగ ఏమవుతుందంటే మనకేమవుతుందంటే స్కూళ్ళల్లో ఎక్కడో ఉన్న వసంత పంచమికి మాకు సెలవిస్తారు. ట్రైబల్ స్కూల్ వాళ్ళకి వసంత పంచమి ఏంటో తెలీదు. అట్లాగే జగన్నాథ రథయాత్రకిస్తారు. ఈ జగన్నాథ రథయాత్ర ఏంటో తెలీదు. కానీ వాళ్ళు జరుపుకునే ఈ దాటోడి పండగకి, వాళ్ళు జరుపుకునే తీజ్ పండుగలకి వాళ్ళకి సెలవులుండవు.
అయితే వాళ్ళేంటంటే తొలినాళ్ళలో వర్షం పడ్డ తొలి రోజులలో మొదటి మంగళవారం నాడు మరుసటి మంగళవారం నాడు జరుపుకుంటారు. ఒక్కొక్క తండా వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో జరుపుకుంటారు గాబట్టి, వాళ్ళందరిని సమావేశపరిచి నేను చెప్పిందేంటంటే, మీరందరూ కలిసి ఒకే మంగళవారం నాడు జరుపుకొని, ఆ ఒకే మంగళవారాన్ని మీరు స్థానిక పండగ జరుపుకుంటే, మీకు రిజిస్టర్‌లో దాటోడి సెలవనుంటుంది. మీరు ఒక తండా వాళ్ళు ఒకసారి జరుపుకొని, ఒక తండా వాళ్ళు ఒకసారి జరుపుకుంటే, ఎప్పుడు స్కూల్ వాళ్ళు ఎప్పుడిస్తారు మీకు సెలవ? మనకి 3 స్థానిక సెలవులుంటాయి. స్థానికంగా ఇప్పుడు సపోజ్ సమ్మక్క సారక్క జాతరలకి అలాంటి వాటికి కానీ, లేకపోతే దాటోడి పండుగలకు కానీ, శివరాత్రి జాతరలకు కానీ, ఆ ప్రాంతంలో ఏ ఏ పండుగలు జరుపుకుంటారో, వాళ్ళ స్థానిక అవసరాలకు అనుకూలంగా 3 సెలవులున్నప్పుడు, ఆ 3 సెలవులు మనకు జగన్నాథ రథయాత్రకో, వసంత పంచమికో, దేనికో తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పండగలకి మీరు తీసుకోవడం కోసమని, మీరందరూ యూనిటీగా ఏర్పడి ఒకరోజు జరుపుకోండి అని వాళ్ళని కొంచెం మోటివేట్ చేసిన తర్వాత, వాళ్ళందరూ కలిపి ఒకరోజు చేసుకోవడం దాటోడి సెలవు. ఒక గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన పండగ సెలవు అక్కడ దాటోడి సెలవని రాయించడానికి కొంచెం పని చేయవలసి వచ్చింది. ఇలాంటి విషయాలన్నీ కూడా అట్లాగే వాళ్ళకి కరెంట్ లేకపోవడం. కరెంట్ లేదు, రోడ్లు లేవు అని మనము అనడానికి కూడా లేదు. ఎందుకనంటే అక్కడ కేవలం 12 కుటుంబాలే ఒక తండాగా ఉన్నవాళ్ళు ఉన్నారు. దాదాపు 5,000 10,000 తండాగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళది పోడు వ్యవసాయం వాళ్ళది ప్రధానమైనటువంటి ఆధారం. వాళ్ళు ఏదో నార్త్ సైడ్ నుంచి వచ్చారని, రకరకాల ప్రాంతాలలో వాళ్ళు నెలవు ఏర్పరచుకున్నారని, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఎక్కడ కాస్త నీటి వాలు ఉందో, ఆ నీటి వాలు ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని వాళ్ళు చదును చేసుకొని పంటలు పండించుకున్నారని, క్రమక్రమంగా వాళ్ళు నాగరికతగా అభివృద్ధి చెందుతున్నారని మనకి బంజారాల గురించి తెలిసిన విషయం. ఇక్కడ ఒక వాదన నేను ఏం వింటున్నానంటే, మీకంత బంజారాల మీద అంత సింపతి? ఊరికే వాళ్ళు చాలా డెవలప్ అయ్యారండి. వాళ్ళు ప్ర ప్ర ప్రభుత్వ ప ప హ్మ్. ప్రాంతాలన్నీ గూడా ఆక్రమించేసుకుంటున్నారు. దురాక్రమించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. ఇవాళ వాళ్ళకి ఒక రిజర్వేషన్‌లలో వాళ్ళకి మంచి ఉద్యోగాలొచ్చాయి అని నాతో వాదిస్తుంటారనమాట. అంటే మరి మనమందరం గూడా పాటుపడేది కూడా వాళ్ళందరూ అభివృద్ధి చెందడం కోసమే కదా! మరి అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం సంతోషపడాలి కదా! వాళ్ళకేమైంది? వాళ్ళకేం తక్కువ? వాళ్ళు బానే అభివృద్ధి చెందారన్న మాట ఎందుకొస్తుంది అని జెప్పేసి. అట్లాగే టీచర్‌లలో కూడా ఒక దృక్పథం ఉంటుంది. పిల్లలకేదైనా వాళ్ళు ఫస్ట్ జనరేషన్. మనం లెసన్స్ చెప్పేటప్పుడు వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. కానీ మనకు దాదాపు ప్రభుత్వంలో సిలబస్‌లు ఎలా ఉంటాయి అంటే, ఏ ప్రాంతం వాళ్ళకైనా సరే ఉభయ తెలుగు రాష్ట్రాలలో సరే ఇప్పుడంటే 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మామూలుగా గతంలో అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే రకం సిలబస్. అది నగర ప్రాంతమైనా, లేకపోతే తండా ప్రాంతమైనా, మారుమూల ప్రాంతమైనా, ఏ ప్రాంతమైనా సరే ఒకటే సిలబస్ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికొచ్చినటువంటి వాళ్ళ పిల్లలు వేరు. వీళ్ళు వెరీ ఫస్ట్ జనరేషన్ గాని, సెకండ్ జనరేషన్ అయిన పిల్లలు కానీ వేరు. మనము మళ్ళీ వాళ్ళ భాషలో లిపి సృష్టించి, వాళ్ళ భాషలో పాఠాలు పెట్టి, వాళ్ళని మళ్ళీ వెనక్కి ఈ ఇంగ్లీష్‌తో ఇప్పటికి 3 భాషలయిపోయినాయి వాళ్ళకి. తెలుగు నేర్చుకోవాలి ఇంట్లో మాట్లాడేదేమో బంజారా భాష. స్కూలుకొచ్చాక మాట్లాడేదేమో తెలుగు భాష. ఒక సబ్జెక్ట్ తెలుగుంటుంది. ఒకటి హిందీ ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 3 భాషలతోటి సగం జీవితం వాడికి భాషలతోటే సతమతం అవుతుంటే, కొత్తగా బంజారా భాషలో లిపి నేర్చుకొని, దాంట్లో నేర్చుకొని ఇబ్బంది పడటం కంటే, కనీసం వాళ్ళకి సిలబస్ తగ్గించి, వాళ్ళ బ్రెయిన్ మీద ఉన్నటువంటి ప్రెషర్ తగ్గించి, ఇదే కనుక గిరిజన ప్రాంతంలో వాళ్ళకైతే కొంచెం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళెవరైనా సరే ఇప్పుడు మనకి సవరలున్నారు, గోండ్లున్నారు, రకరకాల వాళ్ళున్నారు. దాదాపు 800 జాతులు ఉన్నాయని మనకొక అంచనా ఉంది. వీళ్ళందరికీ కూడా కొంచెం మనకు సిలబస్ తగ్గించి, కొత్త సిలబస్‌ని రూపొందించడం కష్టం గానీ, తగ్గిచ్చడం మూలంగా వాళ్ళకి శక్తిని కొంచెం మనము ఇది చేయొచ్చు అని జెప్పేసి నా వాదన. ఇంకొకటేంటంటే, నేనిప్పుడు మా పిల్లల ముచ్చట్లో కూడా నేను రాసింది కూడా ఏంటంటే, ఈ ప్రాంతం పిల్లల ఆకలి వేరు, వీళ్ళు కష్టజీవులు. పొద్దున్న లెగిస్తే 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు నడిచొచ్చే పిల్లలుంటారు. వాళ్ళకి ఇది కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా ఎప్పటినుంచి మొదలుపెట్టారు? దాదాపు 2000s తర్వాత నుంచి పెట్టారు. అంత క్రితం వీళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కూడా లేదు. అంగన్‌వాడీలో మాత్రమే ఉప్మా పెట్టేవాళ్ళు. అంతవరకే ఉండేది. ఇప్పుడు నేనేమంటాను అనంటే, నగర ప్రాంతం పిల్లల ఆకలి వేరు. తండా వాసులలో గ్రామీణ ప్రాంతంలో రూరల్ ఏరియాల ప్రాంత పిల్లల ఆకలి వేరు. వాళ్ళకి అదే 150 గ్రాముల ఆహారం ఇస్తే ఎలా కుదురుతుంది అని. ఇవన్నీ కూడా నేను మీటింగ్స్‌లో మాట్లాడడము. ఎవరితో మాట్లాడితే మనకి ఇవన్నీ కూడా తీరుతాయని చెప్పేసేసి నేను గమనించిన అనేక అంశాలు
అక్కడ ఉన్నటువంటి అడవుల అందాలు, ఆ పిల్లల నవ్వులు, అక్కడ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, ఇవన్నీ కలిపి నేను రాసిందే మా పిల్లల ముచ్చట్లు అని. చాలా ఆహ్, అమాయకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పిల్లలతో మనము గడపగలిగితే ఇంకొకటేంటంటే ఇప్పుడు నగర ప్రాంతంలో పిల్లలకేంటంటే ఇంటికొచ్చేటప్పటికి ఒకటి అమ్మా నాన్నలైనా వాళ్ళని చదివిస్తారు. లేదంటే ట్యూషన్స్ అన్నా పెడతారు. ఇక్కడ కేవలం టీచర్ మాత్రమే సోర్స్ కాబట్టి, ఆ టీచర్ ఎంతసేపు కూడా తన 45 నిమిషాలు మాత్రమే నా పీరియడ్ అని అనుకున్నప్పుడు, ఈ ఫస్ట్ జనరేషన్‌ని మనము ఆ స్థాయికి తీసుకెళ్లడం చాలా ఇబ్బందవుతుంది. అట్లాగే ప్రైవేట్ స్కూల్ పిల్లలకిను, వీళ్ళకిను తేడా ఏంటంటే, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి మార్నింగ్ 8 నుంచే చదివిస్తున్నారు. నైట్ 8 వరకు చదివిస్తున్నారు. వీళ్ళేంటంటే మార్నింగ్ 9 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంటుంది. 3:30, 4 అయ్యేటప్పటికల్లా మాకు ఈ ఊరు నుంచి వెళ్ళే బస్సులుండవు, ఆటోలుండవు కాబట్టి హ్యాండ్ బ్యాగులు వేసేసుకొని టీచర్లు బండ్లేసుకొని సార్లు రెడీ అయిపోయి ఎప్పుడు వెళదామా అన్నట్టుగానే ఉంటారు. ఇక్కడ గాని స్ట్రక్ అయిపోయామంటే మళ్ళీ మరుసటి రోజు వరకు వాళ్ళకి ఆహ్, వేరే దారి ఉండదు కాబట్టి వాళ్ళు అదే మూడ్‌లో ఉంటారు. టీచర్స్ అదే మూడ్‌లో ఉంటారు. టీచర్లు ఎప్పుడెళ్ళిపోతే అప్పుడు అక్కడ పత్తి కోసి ఉంటుంది. ఆ పత్తి మూటలు ఇంటికి చేర్చాలి. మిరప కోసి ఉంటుంది. మిరప మూటలు ఇంటికి చేర్చాలి. లేదా కూరగాయలు కోసుంటాయి. అమ్మ వాళ్ళు కోసుంటారు కాబట్టి కూరగాయలు మార్కెట్‌కి వేసేయాలి అన్న ధ్యాసలో పిల్లలుంటారు. ఈ పిల్లలు ఎప్పుడొస్తారా అన్నట్టుగా వాళ్ళు చూస్తుంటారు. అందుకే వీళ్ళ హాజరు శాతం కూడా నగర ప్రాంతంలో ఒక్కరోజు కనుక పిల్లలు కనుక రాకపోతే వెంటనే ఫోన్‌లు వెళ్తాయి. మాకు కూడా పిల్లలకి ఫోన్‌లు వెళ్తాయి. కానీ వాళ్ళ ఫోన్‌లు ఎక్కడుంటాయంటే పొలాల్లో ఉంటాయి. తల్లిదండ్రులు పొలాల్లో ఉంటారు. ఆ పిల్లలు ఆ పక్కన ఎక్కడో ఉంటారు. ఎటువంటి జవాబులు కూడా ఉండవు. ఇట్లా టీచర్స్ నగర ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్స్, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్స్ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీళ్ళ విద్యా విధానంలో ఉన్నటువంటి స్టాండర్డ్‌లో కానీ, వాళ్ళ రూపంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఎందుకింత వైవిధ్యం ఉంటుంది? మనందరము ఒకే కాలంలో ఉన్నాం. ఇది 2024 ఇయర్. నేను రాసింది 1998 నుంచి 2099 వరకు నేను ఎదుర్కొన్న రకరకాల అనుభవాల గురించి రాశాను. ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా మనం కనుక వెరిఫై చేసుకుంటే పెద్ద తేడా ఏమీ ఉండదు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. 2015 ఆ ప్రాంతంలో నేను ముత్యాలంపాడులో పనిచేసేటప్పుడు మా స్కూల్ పిల్లలు కొంతమంది మా ఇంటికొచ్చారు. సరే నేను వాళ్ళని సరదాగా పక్కనే ఉన్న పాల్వంచలో నవభారత్ ఆలయం ఉంటుందనమాట. ఆ ఆలయానికి తీసుకెళ్ళాను. చాలా బావుంటుంది ఆలయం. అడవిలో మధ్యలో ఉండి కొంచెం కొండవారి ప్రాంతంలో ఉండి వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఆ చుట్టూ చాలా రకాల చెట్లు పెంచారు. ఆ చెట్ల మధ్యలో ఆ కొండ మీద ఆ దేవుడు, ఆ దారి చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. తిరిగి వస్తూ ఉంటే ఇంకో గుడి కూడా చూస్తారని సాయిబాబా గుడికి చేస్తుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఏంటంటే ఇంకొంచెం లేట్ చేసేస్తే మేడం దగ్గరే ఉండిపోవచ్చు అని. నేనేమో తొందర పడుతున్నాను. తొందరగా బస్ ఎక్కిచ్చేసేస్తే పిల్లలు ఇళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు ఫోన్‌లు రావు అని. వాళ్ళు అలా ఇంకొక దగ్గరికి అని నన్ను తిప్పుతూ ఇంటికెళ్ళేటప్పటికి 7 అయిపోయింది. సరే నేనేం చేశాను గబగబా ఒరేయ్! అన్నం తినేసేసి నేను వెళ్లి బస్ ఎక్కిచ్చేస్తాను ఇళ్ళకి వెళ్ళిపోండి అంటే, ఇంకెక్కడెళ్తాం మేడం అన్నారు. దేనికి అంటే, మీ ఊరు నుంచి చాలా బస్సులుంటాయి గానీ, మీ ఊరు నుంచి మా ఊరికి 5కే బస్ అయిపోయింది. 6 తర్వాత మా ఊరి సెంటర్‌కొచ్చిన తర్వాత మళ్ళీ లోపలికెళ్ళడానికి మాకు ఏమీ ఉండవు. అందుకని ఈ రాత్రి మీ దగ్గరే అన్నారు. అంటే నాకు చాలా నవ్వొచ్చింది. సరేరా నా దగ్గర ఒక రోజు కాకపోతే 4 రోజులు ఉండొచ్చు. దాని గురించి సమస్య కాదు. ఒక ప్రాంతానికొచ్చిన తర్వాత 5కి, 6కే ఇంకా అక్కడి నుంచి ఎటువంటి దారులు ఉండవు. ఏది 2015లో మాట. ఇప్పుడు మళ్ళీ నేను 2019లో ఆ ఊరికెళ్తే 2019 ఇది ముత్యాలంపాడు ఖమ్మం జిల్లాలో టేకులపల్లి మండలం ముత్యాలంపాడు. ఇప్పటికి కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకా 6 తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలంటే మరుసటి రోజు ఉదయం వరకు ఈ ఈ ఈ 20థ్ సెంచరీలో కూడా ఎటువంటి రవాణా మార్గం లేదు. అంటే ఇది ఇలాంటి విషయాలు నన్నెంతో కదిలించేవి. ఇప్పుడు ఆ ఊరికి ఇంకేదైనా అవసరం వచ్చినా కూడా ఇంతే కదా! అనేసేసి తండాల చరిత అని జెప్పేసి ఇందులో ఇలా రకరకాల విషయాలన్నీ కూడా ఇందులో నేను రాయడం జరిగింది. అట్లాగే చాలా కేస్ స్టడీస్ తీసుకున్నాను దీంట్లో. ఆహ్, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలకి, ప్రభుత్వ పాఠశాలలకి తేడా ఏంటంటే చాలా ఉత్సవాలు జరుపుకుంటాం మేము. చాలా సంతోషంగా జరుపుకుంటాం. ముఖ్యంగా అక్షరాభ్యాసం అనేది ప్రైవేట్ స్కూల్‌లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మీరు చూడరు. నాకు తెలిసినంత వరకు. ఒకవేళ నాకు తెలీదు. నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకైతే చూడరు.
చక్కగా ఊరి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఒక రోజున అక్షరాభ్యాసం అని హెడ్ మాస్టర్ గారు నిర్ణయిస్తారు. ఆ రోజున ఆ చిన్న చిన్న పిల్లలందరూ కూడా చక్కగా వచ్చేసేసి ఆహ్, చుట్టూ అంతా అక్కడ ఉంటే పట్టాలుంటే పట్టాలు పరుస్తారు. చెట్టు కింద కూర్చుంటారు. హెడ్ మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని ఎవరైనా ఎంఈఓ గారిని గాని, లేకపోతే ఎండీఓ గారిని గాని, లేకపోతే ఇంకెవరైనా డాక్టర్ గారొస్తే డాక్టర్ గారిని గాని, ఆ ఊర్లో ఉన్న పెద్ద ఉద్యోగులు గాని, అప్పటికి ఎవరు వీలైతే ఆ పెద్ద మనుషులు పిలుచుకొస్తారు. వాళ్ళొచ్చేసి ఆ చెట్టు కింద కూర్చుంటారనమాట. ఆ పిల్లలందరిని తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూర్చుంటారు. మేము కొత్త పలకలు తెప్పిస్తాము. చక్కగా కూర్చొని ఆ పిల్లలందరూ కూడా ఆ రోజున అక్ష ఓం నమః అని చెప్పేసేసి రాస్తారు. రాసిన తర్వాత ఇంక అప్పుడు అది చూడాలి. ఆ చిన్న చిన్న పిల్లలు అమ్మ కొంగులు పట్టుకొని వాళ్ళేమో ఇంకా ఏడుస్తూ ఉంటారు కొంతమంది. కొంతమందేమో పెద్ద క్లాసులకెళ్ళిపోయి వాళ్ళ అక్కల దగ్గరికి, వాళ్ళ అన్నయ్య దగ్గరికెళ్ళి కూర్చోవాలని చూస్తుంటారు. కొందరేమో ఆ బలపాలు తినాలని చూస్తుంటారు. కొందరేమో వీళ్ళు ఇంకెప్పుడు చాక్లెట్‌లు ఇస్తారా అని చూస్తుంటారు. ఎంత సంతోషంగా ఉంటుందో అప్పటి వరకు సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఆ బడి ఆవరణ పల్లెటూరులో ఉన్నటువంటి బడి ఏంటంటే మొత్తంకి కూడా ఒక ఊరుమ్మడి సిరి లాంటిది. అక్కడే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కేంద్రం అదే. తర్వాత ఏవో ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే కూడా పల్స్ పోలియో లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నా అక్కడే ఇస్తారు. చిన్న చిన్న మీటింగ్‌లు కూడా అక్కడే పెట్టుకుంటారు. బడి గంట కొట్టారు అంటే ఊరికి చైతన్యం వస్తుంది. బడి పిల్లలొచ్చారు అంటే కొమ్మల మీద చిలుకలు వాలినట్టుగా కిలకిల రవాలతోటి సీతాకోక చిలుకలు వాడినట్టు చిలుకలు వాలినట్టు ఊరికి సందడొస్తుంది. టీచర్‌లొచ్చారు బడి జరిగినంత సేపు ఊర్లో చైతన్యం ఉంటుంది. బడి బెల్లు మోగి పిల్లలందరూ వెళ్ళిపోయి ఎక్కడికక్కడికి వెళ్ళిందంటే ఊరంతా నిర్మానుష్యంగా అయిపోతుంటుంది. అలాంటి ఆహ్, ఆహ్, దాని గురించి నేను రాసిందేంటంటే అక్షరాలు రాసే ముచ్చట గనరే అని రాసానన్నమాట. అట్లాగే తర్వాత ఆహ్, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అని ఒకటి రాసాను. అదేంటంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పేర్లు మారిపోతూ ఉంటాయి. వాళ్ళ అసలు పేరొకటి, ఇక్కడ రాయించే పేరొకటి కాబట్టి ఆ ఒకటే పేరుండాలని ఆ పేర్ల చరిత్ర గురించి రాస్తూ అదొకటి అట్లాగే రాసాను. ఇంకోటేంటంటే ప్రతిరోజు వనభోజనాలే. అదే మామూలుగా అయితే మనము చాలా ఆహ్, నీ నీట్ అయినటువంటి వాతావరణంలో, పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలు శుభ్రంగా కంచాలు పెట్టుకొని, మనం ఒక బాస్కెట్‌లో ఒక ఫ్రూటు, దానికొక కర్చీఫు, వాటర్ బాటిల్ వేరు ఇవన్నీ ఉంటాయి కదా! కానీ మా ప్రభుత్వ బడులలో ఎలా ఉంటారంటే, నాకు చాలా బాధగా ఉంటుంది కొన్ని విషయాలు మాట్లాడాలంటే. నేను ఒక్కోసారి తట్టుకొని కూడా తట్టుకోలేను. ప్రభుత్వం మనకి ఆహ్, ప్రతి పిల్లవాడికి భోజనం పెడుతుందండి. భోజనం బియ్యం శాంక్షన్ చేసిన వాళ్ళు, పప్పు శాంక్షన్ చేసిన వాళ్ళు, నూనె శాంక్షన్ చేసిన వాళ్ళు, ఆ అన్నం దేంట్లో తింటారు? అన్నం పెట్టేవాళ్ళు కంచాలెందుకివ్వరు? ఇది నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఆ కంచాలేం జేస్తారంటే, మా ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్‌లు ఇంటికెళ్ళి కంచాలు తెచ్చుకోమంటారు. ప్రతి వాళ్ళను ఇంచుమించు కొంచెం దగ్గరే కాబట్టి, వాళ్ళు వస్తూనే ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళ ప్రైమరీ స్కూల్ వరకు వాడు ఆహ్, బ్యాగ్‌లో పలక, పుస్తకంతో పాటు కంచం, గ్లాస్ కూడా తెచ్చుకుంటాడు. గ్లాస్ ఉండవు గానీ కంచం కూడా తెచ్చుకుంటాడు. భోజనం ప్రతిరోజు వాడు ప్రభుత్వం పెట్టే భోజనం చేసిన పాపానికి ప్రతిరోజు వాడు కంచం వాడు మోసుకొచ్చుకుంటాడు. ఆ కంచం మూలంగా ఆ బ్యాగులు చిరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి సరైన బ్యాగులు కూడా ఉండవు. అప్పుడేం చేస్తాం మేము ఈ ఎరువుల గన్నీ బ్యాగులుంటాయి కదా! ఒక స్కూల్‌కి ఎన్ని మనం బ్యాగులు ఇచ్చేస్తాం. ఆ గన్నీ బ్యాగులిచ్చి టైలర్ దగ్గరికి పంపించి వాళ్ళకి ఆ గన్నీ బ్యాగులతోటి స్కూల్ బ్యాగులు కుట్టించడం అది వేరే విషయం. మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా వీళ్ళందరూ ఆ చెట్టు కింద కూర్చొని చాలా సంతోషంగా తింటుంటారు. నిజానికైతే ఇది ఆలోచిస్తే మన పిల్లలైతే అలా చెట్టు కింద తింటారా? మన పిల్లలైతే దోసెలు పట్టుకొని నీళ్లు తాగుతారా? మన పిల్లలైతే కంచం పట్టుకొని లైన్‌లో నుంచొని అన్నం తింటారా? అన్నది ప్రశ్న పక్కకు పెడితే, ఆ చెట్ల కింద ఆ పిల్లలు సంతోషంగా ఒకడు నాకివాళ జ్వరమొచ్చిందిరా! ఈ గుడ్డు నువ్వు తినేసేయమని ఇంకొకడికి పెడుతుంటాడు. ఇంకో పిల్లోడు ఏం చేస్తాడంటే, ఆ గుడ్డు తీసుకొని గబుక్కున జేబులో దాచేసుకుంటాడు. నాలాంటి టీచర్‌లు ఎవరు చూడకుండా. అవన్నీ దాచేసుకొని ఇంకో టీచర్ ఏం చేస్తాడు, మొత్తం అన్నం తిన్నామా లేదా అని నేను పక్కన నుంచుంటానని, గుడ్డుని ఇలా ప్లేట్‌తో పాటు పట్టుకొని కంచం చూపిస్తాడు. ఇదిగో నా కంచం ఖాళీగా ఉందని చూపిస్తాడు. ఆ గుడ్డునేం తీసుకెళ్తాడు అంటే, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ చిన్న చెల్లికో, మంచాన ఉన్నటువంటి వాళ్ళ తాతకో, వాళ్ళ అమ్మకో వారానికి 2, 3 సార్లు ఆ గుడ్డుని ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళిస్తారు. ఒక్కోసారి మేము పట్టేసుకుంటాం. "అట్లా ఇవ్వకూడదు నాన్న. ఇది మీకు బలం కోసం కదా మీకు పెట్టేది. మీరిట్లా ఇస్తే ఎట్లాగా?" అనంటే, "కాదండి మా తాత అనారోగ్యంతో ఉన్నాడు. తాతకి గుడ్డు పెట్టాలి. మా చిన్న చెల్లి ఎదురు చూస్తూ ఉంటది. చిన్న చెల్లికి అంగన్వాడీ ఇంకా చేర్చలేదు. చిన్న చెల్లికి గుడ్డు పెట్టాలి" అని ఎంత ప్రేమగా తీసుకెళ్తుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళని వెళ్ళనిస్తాం. ఎందుకు అంటే, పంచుకునే గుణం వాళ్ళలో ఎగిరిపోకూడదు గదా!
అందుకోసమని ఎప్పుడైనా ఒకసారి ఎలా చేస్తాము, వీలైనంత వరకు మీరే తినాలి నాన్న అని అట్లా చెప్తూ ఉంటుంటాం. ఆ పిల్లల మాట తీరు కూడా ఎలా ఉంటుందంటే, టీచర్ బెల్ పడిందా అంటారు. అంటే బెల్ పడిందా అంటే బెల్ కొట్టారా అని. ఇగో నిన్న నువ్వు రాలేదు అని అడుగుతారు నన్ను. తర్వాత టేమ్ అయింది. నువ్వు టేమ్ అయింది ఇంకా రాలేదేంటి? టీచర్ నువ్వెందుకు రాలేదు? నువ్వు నాకు ఇంగ్లీష్ చెప్పలేదు. ఇంగ్లీష్ చెప్పాలి అంటారనమాట. అసలు ఒక లంబాడ యాసలో తెలుగు మాట్లాడుతూ ఉంటే, మనకి మళ్ళీ మళ్ళీ ఇంకొన్ని ప్రశ్నలు వేసి మళ్ళీ మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. చాలా గడుసుగా కూడా మాట్లాడుతుంటారనమాట. ఏంటి ఏంటి ఇవాళ శుక్రవారం అంటే, కాదు ఆదివారం. పై ఎళ్ళిపోయి ఆడుకోపో అని భలే గడుసుగా మాట్లాడుతుంటారు. అలా వాళ్ళ మాటలు, వాళ్ళ ఆహ్, ఏది చేసినా కూడా వాళ్ళకి ఇది శ్రమ అని మనం అనుకుంటాం తప్పితే, అయ్యో! పాపం వాళ్ళు మట్టిలో కూర్చున్నారే, ఇలా ఇచ్చేస్తున్నారని మనం బాధపడాలి కానీ, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఆనందాన్ని, మనోవికాసాన్ని మనం కలిగించాలి. బాధ్యతలు మనం విస్మరిస్తున్నాం కానీ, వాళ్ళ లోకం నుంచి వాళ్ళెప్పుడు బయటికి రారు. వాళ్ళకి అందమైన లోకంలో ఎప్పుడూ వాళ్ళు ఉంటూనే ఉంటుంటారు. తర్వాత ఇంకోటేంటంటే, వాళ్ళు ఒకసారి ఏమైందంటే ఆహ్, వాళ్ళే చిన్న చిన్న పిల్లలు. మూడో తరగతి, రెండో తరగతిలో ఉన్న పిల్లలు. పక్కనే మాకు అంగన్వాడీ ఉంటుంది. తర్వాత మా స్కూల్‌లోనే అంగన్వాడీ ఉంది. కలిపేసేశారు. ఆ అంగన్వాడీ నుంచొచ్చి చిన్న చిన్న చెల్లెళ్ళొచ్చేసేసి మధ్యాహ్నం ఇంటర్వెల్‌లో వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఎత్తుకుంటారు. వీళ్ళే చిన్న పిల్లలు. రెండో తరగతి, మూడో తరగతి చదివే పిల్లలు. వాళ్ళు రాగానే వీళ్ళు ఎళ్ళిపోయి ఒక అమ్మల్లాగా వాళ్ళని ఎత్తుకుంటారు. ఒకసారి గేట్ దగ్గర నలుగురు పిల్లలు, ఆ నలుగురు పిల్లలు వాళ్ళ చిన్న చిన్న చెల్లెలని, తమ్ముళ్ళని ఎత్తుకున్నదాన్ని నేను ఫోటో తీసి నేను ఎఫ్‌బీలో పెట్టాను. పెడితే చాలా మందన్నారు, ఇలా జారిపోయిన షర్ట్‌లు, చెప్పులు లేని కాళ్ళు, మా మా చినిగిపోయినటువంటి బట్టలు. అయ్యో! వీళ్ళా పాపం ఉమా వీళ్ళ కోసం మనం ఏం చేయలేమా అని అడిగారు. చేయాలంటే చాలా ఉంది. నేనప్పటికే వీలైనంత మందికి వీలంత చేస్తూనే ఉన్నాను నేను. అంటే అలా కాదు నువ్వు ఫస్ట్ వాళ్ళకి నువ్వు చెప్పులు కొను నేను ఎంతో కొంత పంపిస్తాను అని ఒక ఆవిడ ఫస్ట్ ఒక 2000 వేశారు. హమ్మయ్య! పర్వాలేదు. ఒకటో తరగతి పిల్లలకి, రెండో తరగతి పిల్లలకి చెప్పులు నేను కొనొచ్చు అని జెప్పేసేసి వాళ్ళకి ఆహ్, చెప్పులు కొన్నాం. వాళ్ళు వస్తూ వస్తూ పట్టాలు తెచ్చుకుంటారు. చెట్ల కింద మాకు తరగతులు సరిపోవు. ఉన్నవాటికి సరిపోవు. చెట్ల కింద ఆ పట్టాలేసుకొని కూర్చుంటే, ఆ పట్టాల మీదేమో చెప్పులు పెట్టుకొని, వీళ్ళేమో మట్టి నేల మీద కూర్చున్నారు. నేను నా క్లాస్‌లో సీరియస్‌గా పాఠం చెప్తూ ఉన్నాను. చెప్తూ ఉంటే అప్పుడే ఇంకొక ఆవిడ కూడా పాపం ఇలా కొత్త చెప్పులు వేసుకున్న ఫోటో పెట్టిస్తే ఇంకొక ఆవిడ కూడా ఇంకొక 2000 పంపించారు. కొంతమందికి బ్యాగులు కొన్నాం. అయితే వీళ్ళేం చేశారంటే పట్టాల మీదేమో కొత్త చెప్పులు, బ్యాగులు వీళ్ళేమో మట్టిలో కూర్చున్నారు. టీచర్ నన్ను పిలిచి ఒకసారి ఇలా రండి అని ఆ పిల్లలు చూపించారు. వాళ్ళు చూడండి ఎలా కూర్చున్నారు అని. వాళ్ళు మట్టి నేల మీద కూర్చొని వాళ్ళ కొత్త చెప్పుల్ని పట్టాల మీద పెట్టి, కొత్త బ్యాగుల్ని పట్టాల మీద పెట్టి కూర్చున్నారు. ఆ ఫోటో తీసి ఫోన్‌ని మళ్ళీ ఎఫ్‌బీలో పెట్టాను. తర్వాత నన్నది చూసి చాలా మంది స్పందించి, "మేము మీకు డబ్బులు వేస్తాము. వాళ్ళందరికీ బ్యాగులు కొనండి. వాళ్ళందరికీ చెప్పులు కొనండి" అంటే, సరే నేను మూడో తరగతి వరకు అందరికీ బ్యాగులు కొనగలుగుతాను, చెప్పులు కొనగలుగుతాను అనుకున్నాను. వాళ్ళందరివి కొని వాళ్ళ అచ్చట్లు, ముచ్చట్లు మళ్ళీ అన్ని ఫోటోలు పేస్ట్ చేసింది. ఎఫ్‌బీలో పెట్టిన తర్వాత ఇలాగా అట్లా ఫిఫ్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మొత్తానికైతే 140 మెంబర్స్‌కి నేను మొత్తానికి అందరికి కూడా స్కూల్ బ్యాగులు అవన్నీ కొనగలిగాను. ఒకరోజు మీటింగ్ పెట్టారు. స్కూల్‌లో మీటింగ్ పెడితే ఒక్కటండి నేను చెప్పేవన్నీ కూడా నేను మాత్రమే చేశానని నేనెప్పుడు అనుకోవడం లేదు. చాలా మంది టీచర్‌లు చాలా చేసి ఉంటారు. కానీ నా అనుభూతిని మాత్రం నేను రాసుకున్నాను. అయితే ఒకసారి పంచాయతీ మీటింగ్‌లో నేను చెప్పాను. సార్ మీరు మనిషికి 200 వేసుకున్నా కూడా ఇది పురాతనమైన భవనంలాగా ఉంది. వచ్చిన రోజున నాకు ఏడుపొచ్చేసింది. ఈ స్కూల్‌లోనే నేను పని చేయాలని చెప్పేసి. స్కూల్‌లో పిల్లలు చదువుకోవాలంటే సంతోషమైన వాతావరణంలో చదువుకోవాలి గదా! మనం సున్నాలు వేద్దాం. మా టీచర్‌లు కూడా మేము తలోకింత వేసుకుంటాం. మీరు కూడా ఊరి వాళ్ళంతా తలోకింత వేసుకోండి అంటే, "ఆ! సరేనమ్మా" అన్నారు. నేను మధ్యాహ్నం స్టాఫ్‌కి చెప్పాను. నేను ఇలా ఊరి వాళ్ళతో చెప్పానంటే నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు నవ్వారు. "ఇట్లాంటివి మేము చాలా చెప్పాం మేడం. చాలా చూసాం. చాలా చేసాం" అన్నారు. అప్పుడే నాకది అనుకోకుండా గోళ్ళమూడి సంధ్య గారు అనే అద్భుతమైన వ్యక్తి పరిచయం అవ్వటము. ఆవిడకిను శైల గారు అని జెప్పేసి ప్యూర్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళకి నేను పరిచయం అవ్వటం. వాళ్ళకి నేను మా స్కూల్ విషయాలన్నీ గూడా ఫోటోలు పెట్టి, ఇలా జరుగుతుంది. వీళ్ళకంతా కొంచెం నాకు సహాయం కావాలి అంటే, వాళ్ళు ఆ ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి నాకు సహాయం చేయటం. ఆ తర్వాత భూత్ బంగ్లాలాగా ఉన్నటువంటి మా స్కూల్‌కి సున్నాలు వేసి, మా పిల్లలకి వాళ్ళ బట్టలు కొనిచ్చి, ఒక అందమైన వాతావరణాన్ని నేను తీసుకురాగలిగాను. తర్వాత అక్కడి నుంచి నేనింకా ఏం చేయాలనేది మొదలుపెట్టి, మొత్తం అందరూ కింద కూర్చుంటున్నారు. 8థ్ క్లాస్ వరకే మా స్కూలుంది. దాన్ని ఎలాగైనా సరే పట్టుబట్టి ఆహ్, పర్మిషన్ ఉంది కదా! 9థ్ క్లాస్ నేను చెప్తాను. నేను లెక్కలైతే నేను చెప్పలేను కానీ, లెక్కలు, సైన్స్ నేను చెప్పలేను కానీ,
నేను తెలుగు చెప్తాను, సోషల్ చెప్తాను, ఇంగ్లీష్ చెప్తాను. 2, 3 సబ్జెక్ట్స్ నేను చెప్తాను. 2, 3 సబ్జెక్ట్స్ మీరు చెప్తాం. ముందు మనం దీన్ని నైన్త్ క్లాస్‌గా అప్‌గ్రేడ్ చేసుకుందాం. ఈ బ్యాచ్‌లో మనం గనక బాగా మార్కులు సాధిస్తే మెల్లమెల్లగా మనం హై స్కూల్‌కి మనం డీఈఓకి మనం అప్లై చేసుకోవచ్చని చెప్పేసి పంతం బట్టి, ఆ సమ్మర్ హాలిడేస్‌లో ప్రతి చుట్టుపక్కల ఎన్ని తండాలున్నాయో అన్ని తండాలకి ఇంటింటికి తిరిగి మేము మీరు 10థ్ క్లాస్ ఎట్లాగైనా సరే మా స్కూల్‌ని మీరు 10థ్ క్లాస్ చేస్తున్నాము. మీరు రావాలి అని చెప్తే, "ఎట్లా వస్తారమ్మా? బస్సులున్నాయా? ఏమున్నాయా? ఆడపిల్లలు ఎంతెంత దూరానికి నుంచి పొద్దుపోతుంది" అది అని అంటే, అప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళందరిని బతిమలాడుకుంటే, మొత్తం మీద మొట్టమొదటిసారి మాకొక 5 సైకిళ్ళిచ్చారు. ఆ సైకిళ్ళు వేసుకున్న తర్వాత ఆ ఊరంతా చక్కర్లు కొట్టేటప్పటికల్లా, మా స్కూల్ స్ట్రెంత్ అనుకోకుండా 10 మంది పిల్లలు పెరిగారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని, ప్యూర్ వాళ్ళని బతిమలాడుకొని, వేరే రకరకాల ఎవరు నాకు కొంచెం మంచిగా కనబడితే వాళ్ళని ఇది మా స్కూల్ పరిస్థితి. మీరు ఏది చేయగలిగినా పర్వాలేదు. ఏదో కొంచెం చేయగలిగితే చేయండి. లేదా చేసే వాళ్ళని చూపించండి అని వాళ్ళందరిని బతిమలాడుకుంటే, ఒక సంవత్సరం మాకు 35 సైకిళ్ళిచ్చారు ప్యూర్ సంస్థ వాళ్ళు. ఒక 4 నెలలు టైం తీసుకొని రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి డొనేషన్స్ సంపాదించి, ఆ ఊర్లో ఒక పెద్ద పండగలాగా చేశారు. ఆ 35 స్కూల్లు సైకిళ్ళివ్వటము అది మొత్తం మా పాఠశాల చరిత్రను మార్చేసింది. ఎందుకని? చుట్టుపక్కల ఎటు తిరిగి బస్సు రాదు. బస్సెలా వస్తుంది? రోడ్లు సరిగ్గా లేనప్పుడు ఆ దారిన నేను ఒక రోజున మా పిల్లల్ని ఆల్ ఇండియా రేడియోకి ప్రోగ్రామ్స్‌కి తీసుకెళ్ళాం. ప్రోగ్రామ్‌లో మాకు 7,000 ఇస్తారనే ఆశతోటి ఆ 7,000 పెట్టి మేమేదన్నా మా స్కూల్‌కి చేసుకోవచ్చు అని రకరకాల పాటలు, నాటికలు అన్నీ తీసుకెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో కొత్తగూడెం స్టేషన్‌లో ప్రోగ్రామ్ ఇప్పించుకున్నాం. ఆ రోజు రాత్రి అయిపోయింది. ఒక్కొక్క తండాలో పిల్లల్ని దింపుతుంటే, అప్పుడు నాకర్థమైంది. ఎందుకు వీళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని తొందర పడుతుంటారు? ఏంటి వాళ్ళ పరిస్థితి? అది ఎంత పూరిళ్లలో వాళ్ళుంటున్నారు. ఎంత సందులు గొందుల్లో వాళ్ళుంటున్నారు. కేవలము 20 మాత్రమే ఉన్నటువంటి పాకలతో ఉన్నది ఒకటైతే దారులన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయనేది నాకు చాలా ప్రత్యక్షంగా అనుభవం అయిన తర్వాత, ఈ విషయాలన్నీ నేను ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేయడం మూలంగా 35 సైకిల్స్ ఇచ్చేటప్పటికల్లా ఈ సైకిళ్ళతోటి మాకు స్ట్రెంత్ మారడం మూలంగా డీఈఓ ఆఫీస్‌కి మేము అప్లికేషన్ పెట్టుకొని పలుమార్లు తిరగడం మూలంగా మా స్కూల్ 10థ్ అయిపోయింది. టీచర్స్ లేరు. చూడండి ఒక డాక్టర్ లేకపోతే ఎంత ఇబ్బందవుతుందో 240 మంది పిల్లలున్నప్పుడు ఆ స్కూల్‌కి కూడా అంతే ఇబ్బందవుతుందన్న విషయం గవర్నమెంట్ ఎప్పుడు గ్రహిస్తుందో నాకు తెలీదు. అయినప్పటికి కూడా మొత్తం ఉన్నవాళ్ళమే చేసుకొని మొత్తానికి ఆ 2018లో మా స్కూల్‌లో ఉన్న అమ్మాయి ఆ మండల్‌లో ఫస్ట్ వచ్చేలాగా కష్టపడి మొత్తానికి ఎప్పుడైతే 10థ్ క్లాస్ వచ్చిందో మొత్తం ఆహ్, చరిత్ర అంతా కూడా మారిపోయినట్టుగా అయింది. గదుల కోసం నానా ఇబ్బందులు పడితే గ్రిల్స్ పెట్టించారు. ఇలా రకరకాలుగా పెట్టించారు. సో, ఇదంతా కూడా రకరకాల మంది టీచర్‌లు రకరకాలుగా కృషులు చేస్తున్నారు. ఇది చేయట్లేదని నేను అనడం లేదు. కానీ కొన్ని విషయాలు చూస్తే మనసుకు చాలా బాధ అనిపిస్తుంటుంది. సంపత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడు నవ్వడు. ఏమి చేసినా నవ్వడు. నేను వాడి దగ్గర తీసుకొని తల నిమిరి మనకొక ఫార్ములా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు విన్నా సరే 5 టీలు పాటించాలి టీచర్స్ అనేవాళ్ళు అని. ఏంటి అంటే ఫస్ట్ మనం వాళ్ళని టచ్ చేయాలి. పిల్లోడిని మన దగ్గర తీసుకొని కొంచెం వాడిని ఇలా తల నిమిరో, టచ్ చేసో మనం ఇది చేసినప్పుడు వాళ్ళు కొంచెం మనకు దగ్గరవుతారు. తర్వాత వాళ్ళ విషయాలు సొంత విషయాలు మనం అప్పుడేమవుతుందంటే డెస్క్‌కి, బెంచ్‌కి ఉన్న దూరం తగ్గిపోయి, వాళ్ళ విషయాలు మనము ఆహ్, మాట్లాడని లెట్ దెమ్ టాక్ అన్నమాట. సెకండ్ టీ ఇదేంటే ఫస్ట్ టాక్ విత్ దెమ్. నెక్స్ట్ లెట్ దెమ్ టాక్. వాళ్ళని బాగా మాట్లాడనివ్వాలి. తర్వాత ట్రీట్ యాస్ ఎ ఫ్రెండ్ అన్నమాట. వాళ్ళని ఒక ఓన్ పర్సన్స్‌గా కానీ, మన మదర్ లాగా, మన పిల్లల్లాగా వాళ్ళని ట్రీట్ చేయాలి. ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. ఓన్ పర్సన్స్ లాగా ట్రీట్ చేయాలి. తర్వాతనే టీచ్ చేయాలి. నాలుగో పాయింట్ టీచ్ నాట్ ఫస్ట్ పాయింట్. తర్వాతనే వాళ్ళకి టీచ్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఏదైనా సరే మనం వాళ్ళది ఏది చేసినా మెచ్చుకొని, వెన్ను తట్టి, ట్యాప్ చేయాలి. వాళ్ళ భుజాన్ని తట్టి, వాళ్ళని ముందు చేయాలి. వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా సవరించి వాళ్ళకు చిన్న చిన్న ఏమైనా ఇచ్చి ఆహ్, కానుకల్లాగా, గిఫ్ట్‌లాగా ఇచ్చి వాళ్ళకి జేయాలని ఇలా రకరకాలుగా పద్ధతుల ద్వారా మేము ఇది చేస్తుంటాం. అట్లా ఈ సంపత్ అనే అబ్బాయిని పిలిస్తే ఏంటి బాబు అలా ఉన్నావు? ఎందుకట్లా అనంటే, వాడేం చెప్తాడు అనంటే, మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి బాగోలేదు. మా అమ్మ వరంగల్ హాస్పిటల్‌లో ఉంది. లోపల అన్నీ పాడైపోయినాయంట. మా అమ్మ కొన్ని రోజుల్లో చచ్చిపోతదంట అని చెప్పాడు. సో, ఎంత బాధయిందంటే, ఇంత దుఃఖాన్ని దాచుకొని వాడు వస్తూ ఉన్నాడు వాడు. సరే ఆహ్, హ్మ్. కొంతకాలానికి
ఒక రోజున వాళ్ళ తమ్ముని కూడా తీసుకొని వచ్చాడు వాడు. దేనికి తీసుకొని వచ్చాడు అంటే వాళ్ళ అమ్మకి అదే చివరి రోజు. ఇంకా అయిపోయింది వాళ్ళ అమ్మ పూర్తిగా అప్పటికి 2 రోజుల నుంచి మంచాన ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయే చివరి క్షణాలు ఆ బాబు చూడకూడదు, చిన్నవాడు చూడకూడదు అనుకుంటా పంపించారు. మరుసటి రోజున మొత్తానికైతే ఇట్లా ఈ పిల్లవాడు పరిస్థితి ఇలా ఉంది అంటే చాలా మంది పాపం కొంతమంది బట్టలు అవన్నీ కూడా కొనిచ్చి ఇచ్చేసారు. ఆ ఊరికి తీసుకెళ్తే అక్కడ ఆహ్, అందరూ చెప్పిందేంటంటే ఆహ్, "నువ్వొచ్చేసేయి నాన్న నిన్ను హాస్టల్‌లో చేర్పిస్తాము. నిన్ను చదివిస్తామని" కొందరు ముందుకొచ్చారు. వాడు నేను రాను అన్నాడు. ఎందుకు అంటే ఇది మా అమ్మ, నాన్న ఉన్న ఊరు. మీరు ఆహ్, ఈ ఈ ప్రాంతాన్ని నేను వదిలిపెట్టి నేను రాలేను నేను. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు వాళ్ళని వీళ్ళని పిలుచుకొస్తారు. ఎవరో ఒక రిపోర్టర్ ఎవరో వచ్చి రాస్తాడు. వీళ్ళేంటంటే వీళ్ళమ్మ డ్వాక్రా గ్రూప్‌లో డబ్బులు కట్టలేదు. అందుకనే రాలేదు. ఏదో కొన్ని కొన్ని సమస్యలేవో వచ్చాయి. అసలు అంత తండా ఆ ప్రాంతంలో వాడు అమ్మా, నాన్న లేకపోయినా ఉన్న ఆ ఒక్క ఇంటిని చూస్తే ఎంత బాధనిపించిందో. ఇట్లాంటి అనేక సమస్యలతో ఉన్న పిల్లలున్నారు. వీళ్ళ స్టాండర్డ్ వాడిని తిరిగి స్కూలుకైతే రప్పించగలిగాం కానీ, బట్టలు కొనివ్వగలుగుతాము, బ్యాగ్ కొనివ్వగలుగుతాము, ఓదార్చగలుగుతాము, డబ్బులివ్వగలుగుతాము. కానీ ఆ స్టాండర్డ్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలుగుతాము? ఇంటికెళ్ళాక మళ్ళీ వాడు ఒంటరే కదా! దీన్ని ఎట్లా మనము పూర్తి చేయగలుగుతాము? ఇలాంటి అనేక సమస్యలున్న పిల్లల్ని వీలైనంత వరకు వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటూ, చాలా భరోసా ఇస్తూ వాళ్ళని ఇది జేసుకున్నాం. తర్వాత మొత్తానికైతే ఈ స్కూల్ పిల్లలకైతే ప్రతి జూన్‌లో అయితే సరే బట్టలొస్తాయి. ప్రభుత్వం వారు 2 జతల బట్టలిస్తారు. వీళ్ళేమనుకుంటారంటే 2 జతలు మాకు బట్టలిచ్చారు గాబట్టి, ఈ ఈ మళ్ళీ ప్రభుత్వం వాళ్ళిచ్చేంత వరకు మళ్ళీ వేరే బట్టలు వాళ్ళు కుట్టించుకోరు. పోనీ 2 జతలు మాకిచ్చారు గదా! మరి మాకిచ్చినప్పుడు మనం ఇంకొక 2 జతలు కుట్టించుకుందాం కదా! అని డబ్బులొచ్చినప్పుడు గూడా పంట డబ్బులొచ్చినప్పుడు కూడా వాళ్ళలా అనుకోరు. కొన్ని ఉచితాలకు వీళ్ళు అలవాటు పడిపోయారంతే. ఉచితంగా ఏదైనా మళ్ళీ అది ప్రభుత్వం బాధ్యత అని అనుకోవడంలో కొంత మనకి అది ఉంది అట్లాగా. అయితే ఈ వీళ్ళకెప్పుడైతే మనము ఈ స్కూల్ కాంపౌండ్‌లో బట్టలిస్తుంటామో, చిన్న చిన్న పిల్లలు అంగన్వాడీ పిల్లలొచ్చి తొంగి తొంగి చూస్తుంటుంటారు. మేమెప్పుడు కొంచెం ఇంక పెద్దగవుతాము? టీచర్ ఇంకా 4 నెలలైతే నేను పెద్ద బడికొస్తానా? అప్పుడు నాకు మీరు బట్టలిస్తారా? టీచర్ నేనెప్పుడొస్తాను పెద్ద బడికి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధనిపించి, సరే మొత్తం ఒక 50 మందున్నారు కదా! వాళ్ళకి కూడా మనం ఎందుకు డ్రెస్సులివ్వకూడదు? ఉట్టి బనీన్ ఒక్కటేసుకొనొస్తారు కింద ఏమీ ఉండదు. లేదా కింద డ్రాయర్ ఒకటి వేసుకొనొస్తారు పైన ఏమీ ఉండదు. అట్లా పంపించొద్దమ్మా అంగన్వాడీ పిల్లల్ని మీరు చక్కగా పంపించండి అనంటే తల్లులు కూడా వినరు. వాళ్ళకున్నవే అవి అని చెప్తారు. సరే మొత్తానికి మా రామకిషోర్ సార్ ఒక సారున్నారు. ఆ సార్‌ని బతిమిలాడి మొన్ననే పాపం పద్మా దాశరథి గారని కుప్పంలో బ్యాంక్ ఆఫీసర్‌గా చేశారు. ఆవిడ రీసెంట్‌గా హార్ట్ అటాక్‌తో చనిపోయారు. ఆవిడని అడిగితే వాళ్ళు కొంత సొమ్ము నాకు అరేంజ్ చేశారు. ఒక 20,000 తీసుకొని నేను రెడీమేడ్ షాప్‌కి వెళ్లి ఈ 50 మంది పిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి ఒక స్కూల్ చిన్న నర్సరీ పిల్లల యూనిఫార్మ్స్ కొనేసేసి, ఆ రోజు ఆ పిల్లలకి మొత్తం అందరిని సమావేశపరిచి మొత్తం అంగన్వాడీ పిల్లలందరికీ యూనిఫార్మ్స్ ఏసాం. బట్ నేను ఎంత సంతోషపడ్డానంటే నేను చాలా మంచి పని చేశాను. పిల్లల తల్లిదండ్రులందరిలో కూడా నేను నవ్వులు తీసుకొచ్చాను. పిల్లల ముఖాల్లో నవ్వులు తీసుకొచ్చాను అనుకున్నాను. కానీ వాళ్ళందరిని బెంచ్ మీద కూర్చోబెడుతున్నప్పుడు చూస్తే వాళ్ళలో సగం మంది పిల్లలకి ఇన్నర్స్ లేవు. నాకు కోపం, ఏడుపు 2 వచ్చేసేసాయి. అంగన్వాడీ టీచర్‌ని అడిగాను. ఏంటమ్మా వాళ్ళకి లోపల ఇన్నర్స్ ఏసుకురావాలని తెలీదా మీరు? చెట్టు కింద కూర్చుంటున్నారు ఆ పసిపిల్లలు వాళ్ళకి చీమలు కుట్టవా అంటే, మేడం మళ్ళీ ఇళ్ళకి పంపిస్తుంటాం. వెళ్లి డ్రాయర్‌లేసుకురండి అంటే, వాళ్ళు వేసుకురారు మేడం. వాళ్ళకి లేవంటారు. వెంటనే నేను తల్లిదండ్రులను పిలిచి అడిగాను. ఏంటమ్మా మీరెందుకేయరంటే, మేడం ఒకరోజు కూలీ 200. ఒకరోజు మేము ఖమ్మంకి వెళ్ళాలంటే 200 కూలీ పోతుంది. ఖమ్మం వెళ్ళడానికి రూ. 100 అవుతాయి. 300 ఈ డ్రాయర్‌లు కొనడానికి 200 అవుతాయి. 500 ఏడ నుంచి తెచ్చాం మేడం. పిల్లలే గదా! వాళ్ళే పోతారన్నారు. నాకు చాలా బాధనిపించి, అదే రోజు నాకు గొల్లమూడి సంజయ్ గారు ఫోను చేస్తే, దాదాపు ఏడుస్తూ మాట్లాడాను. పిల్లలెవ్వరికీ కూడా ఇన్నర్స్ లేవు. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. మేడం డాక్టర్ విరించి భయ్యా అయితే వెంటనే మన దానికొచ్చాడు అని చెప్పా చూడు. మన దాంట్లో డాక్టర్ నేను రాను అనే దాంట్లో మూడో రోజు కల్లా నాకు కొరియర్‌లో మొత్తానికైతే పిల్లలందరికీ ఇన్నర్స్ ఒక్కొక్కళ్ళకి 3, 2, 2 వాళ్ళకి ఇవ్వగలిగాం. అక్కడి నుంచి మేము ఏం చేస్తున్నామంటే మాకు పరిచయమైన ప్రతి ఒక్కళ్ళని కూడా మీ పిల్లల పుట్టినరోజులు చేసుకునేటప్పుడు మీరొక పిజ్జా కొనుక్కుంటున్నారో, చాక్లెట్స్ కొనుక్కుంటున్నారో, కేక్స్ కొనుక్కుంటున్నారో అనుకోని ఒక 500
లేదంటే ఒక 1000 రూపాయలు కనుక ఒక అంగన్ ఇస్తే కనుక మేము వాటిని మీరే కొని పంపించండి, ఇన్నర్స్ కొని పంపించండి, మేము ఆ పిల్లలకి ఇస్తాము. ఇలా ఇది నేను మీకు ఇప్పుడు బాహాటంగా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, మా స్కూల్లో ఒక 3వ తరగతి పిల్ల చాలా దయనీయమైన కొన్ని అయితే నేను దుఃఖం తట్టుకోలేను. ఆ పిల్ల రేగిపళ్ళు కోస్తానికి వెళ్ళింది. రేగిపళ్ళు కోస్తానికి వెళ్ళిన పిల్లకి ఫ్రాక్ ఇలా పైకి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయిన పిల్లకి ఇంటర్మీడియేట్ పిల్లవాడెవడో ఆ ఊరికి ఎందుకో వాడు గెస్ట్‌గా వచ్చాడో, ఎట్లా వచ్చాడో, చుట్టంకి వచ్చాడో, దేనికొచ్చాడో, ఆ పిల్లవాడు ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయి వాడిని ఇది చేసేసాడు. ఆ పాపని పాడు చేసేసాడు. మరుసటి రోజు నుంచి ఆ పాప స్కూల్‌కి రావడం లేదు. రాకపోతుంటే, "ఎందుకమ్మా పాపని స్కూల్‌కి రావట్లేదు ఎందుకనంటే, 4 రోజుల తర్వాత నాకెవరో చెప్పారు. మీకు తెలీదు టీచర్ ఇలా జరిగింది అని. పంచాయతీ పెట్టిస్తున్నారు" అని చెప్పేసి. ఎవరైతే ఆ అమ్మాయిని ఇది చేసాడో, ఆ పిల్లోడు సైకిలేసుకొని మా స్కూల్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. తర్వాత తేలింది ఏంటి అంటే, రూ. 1,00,000 తప్పు కట్టాడంట. రూ. 1,00,000 తప్పు కట్టినందుకు వాడు హీరోలాగా మా స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు వాడు. ఆ తల్లిని పిలిచి, "ఏమ్మా ఆ పిల్లకి ఏమి కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదన్నా అయితే పరిస్థితి ఏంటంటే, ఏం చేస్తామమ్మా? వెంటనే డాక్టర్‌కి చూపిచ్చాము. 3 నెలల వరకు బడికి పంపించొద్దని చెప్పాడు. చూసుకోమని చెప్పాడు. గరీబోళ్ళమమ్మ. ఏం చేయమంటావమ్మా?" అని బోరుమని ఏడ్చింది. ఇలాంటి కూడా చాలా రకాల సమస్యలు. ఇదే కనుక అంటే ఈ ఈ ఒక ఇన్నర్ లేకపోవడం అనేది మాత్రమే కాకపోయి ఉండొచ్చు. రకరకాల కారణాలు కూడా పనిచేసి ఉండొచ్చు. కనీసం మనము కనీసం మనం ప్రొవైడ్ చేయగలిగితే ఇలాంటివి ఉండవేమోనండి. నేను ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నానేమో నాకు తెలీదు. నాకెంత సమయం మీరు ఇస్తున్నారో కూడా నాకు తెలీదు. ఇలా రకరకాల సమస్యల గురించి నేను రాసి మొత్తానికైతే నేను పదవి విరమణ తర్వాత మా స్కూల్ పిల్లలతోటే ఈ పుస్తకాన్ని నేను మా స్కూల్‌లోనే నేను ఆవిష్కరించుకుందాం అనుకున్నాను. కానీ నేను స్కూల్‌లో ఆగస్ట్‌లోనే రిటైర్ అవ్వడం మూలాన 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ సిలబస్ మొత్తం నేను ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసి ఫస్ట్ ఏసీఏ, సెకండ్ ఏసీఏ నేనే పెట్టి, దిద్ది, మార్కులు వేసి ఎందుకంటే క్రితం సంవత్సరం సైన్స్ టీచర్ ఒక టీచర్ రిటైర్ అయిపోతే మళ్ళీ అకాడమిక్ ఇయర్ వరకు ఆ టీచర్‌ని అపాయింట్ చేయలేదు. చేయకపోబట్టి రోడ్డు మీద నుంచొని ఆ స్కూలు మా ఊరు అడ్డా దగ్గర నిలబడి ఒక్కొక్క సైన్స్ టీచర్‌ని బతిమలాడుకొని, "సార్ మా స్కూల్‌కొచ్చి 2 గంటలొచ్చి కొంచెం చెప్పండి. బండి మీదొచ్చి చెప్పండి. 10థ్ క్లాస్ పిల్లలున్నారు" అని నేను బతిమలాడుకుంటే పాపం ఒకసారి నిజంగా డెప్యుటేషన్ వేయించుకొని వచ్చారు. అట్లా అందరూ చెయ్యరు. ఆ సార్ చాలా గొప్ప వ్యక్తి కాబట్టి చేశారు. మా స్కూల్‌కి డెప్యుటేషన్ వేసుకొనొచ్చి మరీ 10థ్ క్లాస్‌కి ఇంగ్లీష్, సైన్స్ చెప్పి వెళ్లారు. ఒక 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 రోజున టీచర్ల ఆహ్, సమస్యలు చెప్తున్నారు. 6 తరగతులనుకోండి. రోజుకి 6 తరగతులు చొప్పున మాకు 220 రోజులుంటాయి. 220 రోజులు ఒక టీచర్‌ని మిస్ అవ్వడమే గదా! ఒక టీచర్ గనక వెంటనే ఒక డాక్టర్ లేకపోతే ఒక డాక్టర్‌ని ఎట్లా వెంటనే అపాయింట్ చేయాలో, ఒక టీచర్ లేకపోతే వెంటనే ఒక టీచర్‌ని అపాయింట్ చేయకపోతే, ఒక స్కూల్ ఎంత నష్టపోతదో ఇవన్నీ కూడా నేను వివరంగా దీంట్లో రాసి ఇచ్చేసింది. అందుకని కనీసం నేనన్నా సిలబస్ కంప్లీట్ చేసినంత మాత్రాన మన సబ్జెక్ట్ ఇచ్చినట్టుగా మనం భావించడం లేదు. కనీసం నేను సిలబస్ పూర్తి చేసి, ఆ 2 ఎస్సేలు వాళ్ళకి పెట్టి మార్కులిచ్చి, నిజానికి నే నాకు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లయిపోయి ఒంటరి తల్లిని. వాళ్ళని పెంచి ఒక పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఒక పాప సికింద్రాబాద్‌లో ఉంటుంది. మూడో పాప నేను సెటిల్ చేయాల్సినుంది. 21 ఇయర్స్ సర్వీసే అంటే నాకు పూర్తి బెనిఫిట్స్ రావు. 30-35 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే పూర్తి బెనిఫిట్స్ ఒస్తాయి. ఉద్యోగం వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి అవసరం. నేను మా స్కూలుకవసరం. మా ఊరికవసరం. ఆ ఊర్లో నేనెంత మమేకమైపోయి దీని కానీ 61 ఇయర్స్ చేస్తారన్న గవర్నమెంట్ 58 ఇయర్స్‌కే నేను తప్పనిసరిగా రిటైర్ అవ్వవలసొచ్చింది. అయితే ఒకటేంటంటే మనం ఏ రోజైతే ఉద్యోగంలో చేరతామో ఆ రోజే మన ఆమె రిటైర్మెంట్ డేట్ 58 ఇయర్స్ కి రిటైర్ అయిందంట. ఆమె ఎంత యంగ్ ఉంది చూడు. 58 ఇయర్స్‌కే ఏ డేట్‌కి రిటైర్ అవుతామో ఆ డేట్‌ని మనకక్కడ రాసి ఉంటుంది కాబట్టి మానసికంగా దానికి మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి. కానీ ఆ ఊరితో, ఆ పిల్లలతో నేను పెంచుకున్న అనుబంధంతోటి నేను తొందరగా బయట పడలేకపోయాను. తర్వాత కూడా నేను ప్యూర్‌లో ఒక ఆర్గనైజర్‌గా ఉంటూ దాదాపు 4 నెలల కాలంలో శానిటరీ నాప్కిన్ హెల్త్ హైజీన్ క్లాసెస్ తీసుకున్నాను. అదే ఖమ్మం మండలంలో చాలా స్కూల్‌లు తిరిగి వాళ్ళు నేనొక వెహికల్ మాట్లాడుకొని స్కూల్స్‌కి వెళ్లి ఆడపిల్లలకి హెల్త్ హైజీన్ క్లాసెస్ కండక్ట్ చేసి శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేశాను ప్యూర్ తరపున. కానీ తర్వాత కరోనా రావటము, స్కూల్స్ అన్నీ మూతబడిపోవటము. అయితే ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొన్ని అనుకూలమైన ఫలితాలొస్తాయి.
అది ఎలాగంటే ఒక అమ్మాయి స్వాతి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి వాళ్ళ ఆ దాదాపు స్వాతి అనే కాదు, చాలా మంది పిల్లలు అంతే. సగం రోజులు పొలాల్లో ఉంటారు, సగం రోజులు బడుల్లో ఉంటారు. ఎంత బతిమలాడినా కూడా వాళ్ళు పనే ముఖ్యం అంటారు. ఎందుకంటే వాళ్ళకి అది బతుకు తెరువు కాబట్టి. అలాంటి వాళ్ళు, ఈ తల్లిదండ్రులు లేని సంపద లాంటి వాళ్ళు చాలా మంది కరోనాలో పాస్ అయిపోయారు. వీళ్ళు ఏమైపోతారో, ఒక్కసారి 10th అంటూ పాస్ అవుతే వాళ్ళ జీవితానికి అది ఎంత గొప్ప ఎసెట్ అంటే, లేకపోతే 10th పాస్ కాని పిల్లలందరూ కూడా ఆటోలు తొక్కుకోవటము, లేదంటే 8th క్లాస్ లోనే మధ్యలోనే పెళ్లిళ్ళు చేయటము, ఆ పెళ్లిళ్ళు సరిగ్గా అక్కడ నిలబడలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటము, ఇలాంటి రకరకాలుగా ఉంటుంటాయి. అట్లనే 2 కాళ్ళు 2 చేతులు లేని ఈ నికోలస్ జేమ్స్ వీచిచ్ అని ఇతని గురించినటువంటి పాఠం ఉంది మాకు. ఈ పాఠము వీళ్ళకి యూట్యూబ్ లో చూపిస్తూ ఉంటే మా ప్రాంతానికి ఇవి రాకుండా నెట్ కనెక్షన్ సరిగా ఉండదు కాబట్టి నేనే ఒక ఆండ్రాయిడ్ టీవీ పెట్టించి దాంట్లో నేను వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ప్రయత్నించాను. అట్లనే ఒక ప్రొజెక్టర్ తీసుకెళ్తే మీకు ఎవరు నెట్ బిల్ ఎవరు కడతారమ్మా అన్నారు. వంట వాళ్ళు మీ పప్పు సరిగా ఉడకట్లేదమ్మా, నేను కుక్కర్ కొనిస్తాను అని అంటే దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అన్నారు. గ్యాస్ బండలు నేను కొనిస్తాను అని అంటే నెలకు 3-4 బండలు అవుతాయి, నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరు కొనిస్తారు అన్నారు. ఇలా ఉంటాయి. అందుకని నేను ఒకటే నేర్చుకున్నాను ఏంటంటే, ఏదైనా చేయదలుచుకుంటే నేను మాత్రమే చేయటం. వేరే టీచర్లను కనుక మనం అప్రోచ్ అవుతే వాళ్ళు సహకరిస్తారు, సహకరించకపోవచ్చు. అందుకోసమని ఏది చేసినా సరే ఒకటేంటంటే, ఎంత ఎదిగినా సరే ఒక స్థాయికొచ్చిన తర్వాత వాళ్ళంతే మేడం ఎల్‌బి‌డిస్. అంటే లంబాడాస్ అన్నమాట. ఎల్‌బి‌డిస్ మీరెంత తాపత్రయపడ్డా వాళ్ళంతే మేడం అంటారు. మరి మనం వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాం కదా! వాళ్ళ మూలంగానే నోట్లోకి 4 వేళ్ళు మనకు వెళుతున్నాయి కదా! మరి మనము బోధించే వాళ్ళమై ఉండి వాళ్ళని ఎల్‌బి‌డిస్ వాళ్ళంతే అని ఎలా అనగలుగుతున్నాం మనము? ఈ ప్రశ్నకి జవాబుండదు. ఎప్పుడు కూడా వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు రారు. వాళ్ళకి రాదు అంటే అది మన ఫెయిల్యూర్. వాళ్ళని వచ్చేలాగా చేసుకోవడానికే కదా మనకి జీతం ఇచ్చేది. మనం పని చేసేది. నన్నొక పిచ్చిదాని కిందగానే పరిగణించేవాళ్ళు. అయినా సరే నేను ఈమెకి ఇంతే అని అన్నదానికి నేను కూడా అలవాటు పడి, నేను చేసుకోగలిగినంత వరకే నేను చేసుకుంటూ పోయాను. నేను ఎంత సమయాన్ని మీరు నాకిస్తున్నారో, నేను ఎంత సమయం తీసుకుంటున్నానో నాకు తెలీదు. షల్ ఐ కంటిన్యూ ఆర్ స్టాప్? లేదు మేడం, చెప్పండి. కంటిన్యూ మేడం. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన సిలబస్‌లలో కూడా దో హి ఈస్ పూర్ హి ఈస్ హానెస్ట్ అని ఉంటుందండి. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? దో హి ఈస్ పూర్ హి ఈస్ హానెస్ట్ అంటే పేదవాళ్ళందరూ కూడా హానెస్ట్‌గా ఉండరని వీళ్ళు చెప్పటమా? సిలబస్‌లో కూడా మారాల్సినటువంటి ఎంతో ఇది ఉంది. అందుకని కొన్ని చాప్టర్స్ అన్నీ కూడా సిలబస్‌లో ఏముంటున్నాయి? ఆ సిలబస్‌లో మనము ఇంకా మనం చేర్చాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి? అట్లాగే 'పురు ద బ్రేవ్' అని అంటారు. మనం పురుషోత్తముడు అని మనం అనుకుంటాం. సరే తీసేసేయండి. కృష్ణుడు, రాముడు అనేవి మన తెలుగులో ఉంటాయి. పోనీ తీసేసినా కనీసం పురుషోత్తం, రామ్ అంటున్నారు కాబట్టి శ్రీరామ్, కృష్ణ ఇట్లా అంటాం కదా! పురు ద బ్రేవ్ అని లెసన్ ఉంటుంది. ఆ లెసన్ మొత్తం పురు అని చెప్పాల్సంటే ఒక రకమైన కంపనం వచ్చేసింది. పురుషోత్తముడిని పురు అని రాయటము. తర్వాత మన తెనాలి రామలింగన్ కాస్త తెనాలి రామలింగుడిని తెనాలి రామలింగన్ అని రాయటము. మరి తెలుగు నేటివిటీలో మనము పాఠాలు చెప్తున్నప్పుడు ఇవి ఎందుకు వీళ్ళు పట్టించుకోరు అనేది. నెక్స్ట్ ఇంకోటేంటంటే పలకని పక్కన పెట్టేసేసారు. పిల్లవాళ్ళ చేతిల్లో విరించి గారైతే ఇలాంటి సైంటిఫిక్ అంశాలు ఎన్నో ఎఫ్‌బీలో పెడుతూ మమ్మల్ని కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల చేతులు పట్టు రావాలి అంటే వాళ్ళు పలక పట్టుకొని రాస్తూ ఉన్నప్పుడు వాడు దాన్ని దిద్దుకొని సరిచేసుకొని మళ్ళీ రాస్తూ ఉంటాడు. అంటే దానివల్ల వాళ్ళకి మానసికంగా కూడా ఏమలవడుతుందంటే దిద్దుకోవటము, సరిదిద్దుకోవటము, రానిది మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడము అనే ఒక మానసిక ప్రక్రియ వాళ్ళలో జరుగుతుంటుంది. కానీ మనం పలకలు పూర్తిగా పక్కన పెట్టేసేసి డైరెక్ట్‌గా నోట్స్‌లు రాసేసేసి టీచర్‌లు దాన్ని రెడ్ పెన్‌తో రిమార్క్ చేసి వాడి తప్పుని వాడి నోట్స్ తెరిచిన ప్రతిసారి ఆ రెడ్ మార్క్ కనపడుతుంటుంది. అట్లా కాదు. కనీసం కొంత మేరకు 1, 2 తరగతుల వరకు పలకలు పెట్టి 3, 4, 5 తరగతి వరకు పెన్సిల్‌లు పెట్టి ఆ పెన్సిల్‌లలో వాళ్ళని ఎక్కడ కూడా రెడ్ మార్క్ ఉండకుండా టీచర్‌లు గుడ్డని కూడా ఉండకూడదు. గుడ్డనున్నా కూడా పక్కన ఒకళ్ళు గుడ్డుంటే పక్కనున్నవాడు ఇంకొకడు రాయలేని వాడు
ఒకడు ఒక్కసారికే నేర్చుకోవచ్చు, ఒకడు 5 సార్లకి నేర్చుకోవచ్చు. వాడు కూడా పక్కన వాడిని చూసి బాధపడకుండా ఇలాంటి పద్ధతులు మనకి విద్యా విధానంలో స్టాండర్డ్స్ లో కూడా మారాలి అనేసి. తర్వాత మా స్కూల్ పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం. ఆ ఆ పిల్లలకి అంత పల్లెటూరులో కేక్ దొరకదు. ఒక బర్త్‌డే వచ్చినా, లేకపోతే జనవరి 1 వచ్చినా వాళ్ళకేంటంటే కేక్ తీసుకొచ్చి అది టీచర్‌లకి పెట్టాలని. వాళ్ళ ఒక 15 రోజుల ముందు నుంచి రూ. 1 సహా రూపాయి, రూ. 10 డబ్బులు జమ చేసుకుంటూ ఉంటారు. 27 డిసెంబర్ 27, 28 తారీఖులకు మాకు డబ్బులిస్తారు. ఇచ్చేసి మేడం హాఫ్ కేజీ సరిపోతాయా? సరిపోతాయా? పాపం వాళ్ళు ఎంత చేస్తారు? రూ. 80, 90 అవుతాయా అని. కేక్ పట్టుకొని రమ్మంటారు. సరే మాకు అర్థమైపోయి మేము కేక్ పట్టుకొస్తే మళ్ళీ క్లాస్‌లో అది కేక్ పోయించి, ఆ కేక్ ముందు టీచర్ తినాలని చూస్తారు. ఒరేయ్! మేము రోజు ఎప్పుడో ఒకప్పుడు తింటాం నాన్న మీరు తినండి అంటే కాదు. వాళ్ళ టీచర్ తినాలి అన్న ప్రేమ వాళ్ళకి ఉంటుంది. ఇంకా నేను చాలా సార్లు చాలా బర్త్‌డే‌లప్పుడు కూడా నేను గమనించాను. పిల్లలకి కేక్ పెట్టాలి అని చెప్పేసేసి ఒకసారి పనిగట్టుకొని మా పిల్లల బర్త్‌డే ఒకటి సృష్టించుకొని స్కూల్ పిల్లలు మొత్తం మా 240 మంది ఈ స్కూల్ పిల్లలు, అంగన్వాడీ పిల్లలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎదురుగుండా పెద్ద కేకులు తీసుకెళ్ళి, ఆ కేకులు కోసి పెట్టేసేసి వాళ్ళు తింటుంటే ఆ సంతోషాన్ని నేను కళ్ళల్లో నింపుకున్నాను. కానీ ఊర్లో మాత్రం కేకులు దొరకవు. ఒకసారి సాయి సదన్ వాళ్ళొచ్చారు పాపం. మంచినీళ్ళు దొరకలేదు. కానీ ఉదయాన్నే 8:00కల్లా మా ఊరికొక ఆటో వస్తదండి. అదేంటంటే బ్రాందీ బాటిల్స్ ఏసుకున్న ఆటో వస్తుంది. ఒక్కోసారి నేనక్కడ అడ్డా దగ్గర నిలిచిపోతాను. ఎట్లానంటే పెద్ద వయసు వాళ్ళొస్తే అక్కినేని గారు, కొంచెం మీడియం వయసొస్తే నాగార్జున గారు, ఇంకో కొంచెం మరీ లేత కుర్రోడొస్తే అఖిల్ అనుకోని చెప్పేసి వాళ్ళ బండెక్కేసేసి వచ్చేస్తూ ఉంటాం. ఏ వయసు వాడొచ్చినా సరే వాళ్ళు లిఫ్ట్ ఇస్తానంటే అదే 10,000 అని చెప్పేసి ఆ బండెక్కొచ్చేస్తుంటాం. ఒక్కోసారి మేకలు, కోళ్ళు వేసుకున్న ఆటోలొస్తాయి. దాంట్లో అయినా సరే డ్రైవర్ పక్కన కూర్చొని మొత్తానికి ఆ ఊరికి టైంకి చేరుకోవాలి. టీచరే టైంకి చేరుకోకపోతే పిల్లలకి ఏం చెప్తాం అనేసి చెప్పేసి మొత్తానికైతే ఆటోలో వచ్చేస్తాం. ఒక ఆటో అతను నన్ను చూసి బాధపడి ప్రామిస్ చేశాడు. రోజు నేను 8:45 ఇక్కడ ఉంటానమ్మా నువ్వొస్తావా అని. అంటే నాకు తెలీదు వెనక ఆటోలో ఏమున్నాయో నాకు తెలీదు. సరే మీరొస్తారంటే నాకు అంతకంటేనా అని. ప్రతి ఊరి దగ్గర ఆగుతున్నాడు దారిలో. ఆగేసేసి చిన్న చిన్న అట్టపెట్టెలు పెడుతున్నాడు. ఏంటి అంటే మీరేమనుకోవద్దన్నాడు. ఏంటంటే బ్రాందీ బాటిల్స్ ఉన్న బాక్సులు. నేను బ్రాందీ బాటిల్స్ ఉన్న బాక్స్‌ను ప్రతి ఊర్లో పెడుతూ ఉంటే నేను డ్రైవర్ పక్కన ఆటోలో డ్రైవర్ ముందు కూర్చొని రావాలంటే నా మనసు అంగీకరించక మళ్ళీ అంటే మంచినీళ్ళు దొరకవు. పాపం సాయి సదన్ వాళ్ళొచ్చినప్పుడు మంచినీళ్ళ బాటిల్స్ దొరకలేదు. ఊర్లో మంచినీళ్ళు దొరకలేదు. కానీ ఇవి మాత్రం ఉంటాయి. అట్లనే పిల్లలకి ఆడపిల్లలు వ్యక్తురాలైన తర్వాత శానిటరీ నాప్కిన్స్ దొరకవు. ఆశా వర్కర్స్ అందరూ ఉంటారు కదా! వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టి అందుబాటులో ఇచ్చేయొచ్చు కదా! అన్ని చోట్లకి ప్యూర్ లాంటి సంస్థలు వెళ్ళలేవు కదా! వాళ్ళకి నాప్కిన్స్ ఎట్లాగా? వీళ్ళకి నేర్పించొచ్చు కదా! అని జెప్పేసి. వాళ్ళకి కానీ ఇప్పుడు కొత్త రకమైన చాక్లేట్స్ అమ్ముతున్నారు. అవేంటంటే పాన్ పరాగ్ లాంటి మెటీరియల్‌ని చాక్లేట్‌లో పెట్టేసేసి వాళ్ళు తినగానే ఒక రకమైన జిల్లు అనిపించేసేసి మత్తొచ్చి పాన్ చాక్లేట్ అని అమ్ముతుంటారు. అంత హానికరమైనటువంటి చాక్లేట్‌లు సమృద్ధిగా దొరుకుతాయి. అట్లాగే బొరుగులు ఉంటాయి కదా! అవి నూనెలో ఎప్పుడో చేసినటివి అవి. తర్వాత రకరకాలవి ప్రొడక్ట్స్. ఆఖరికి మేము అది వ వనభోజనాలకని వెళితే అక్కడ కూడా చిన్న షాప్ వెలుస్తుంది. అప్పటికప్పుడు ఒక షాప్ వెలుస్తుంది. అక్కడ కూడా వీళ్ళు అమ్మడానికి రెడీ అయిపోతారు. మరి ఈ పిల్లలకి ఇవి ఎంత హానికరము? వీళ్ళందరూ కూడా ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ అంతా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇవి పల్లెటూర్లకి ఇవి ఎలా చేరుతున్నాయి? పాన్ పరాగ్ లాంటి చాక్లేట్‌లు ఎంత హానికరము? మరి వీటి మీద అదుపు లేదా అన్నది పెద్ద ప్రశ్న నాకెప్పటికి కూడా పెద్ద ప్రశ్న. అట్లనే ఒక అబ్బాయిని ఒకసారి అందరూ భోజనం చేస్తున్నారు. మధ్యాహ్నము హాఫ్ డే స్కూల్స్ కదా! ఒక అబ్బాయి కంచం తెచ్చుకోలేదు. వాడికి బ్యాగ్ చిరిగిపోయిందంట పాపం. ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకొని వాడు కంచం తెచ్చుకోలేదు. కానీ వాడికి బాగా ఆకలేసేస్తుంది. నా వంక చూస్తున్నాడు, అన్న వంక చూస్తున్నాడు. సరే నేనేం చేశాను ఒక అబ్బాయిని "ఒరేయ్ నాన్న వాడు బాగా ఆకలేస్తుందిరా వాడికి. నువ్వు త్వరగా అన్నం తినేసేసి నీ కంచం కడిగి తీసుకురా వాడు అన్నం తింటాడు" అని చెప్పాను. "సరే మేడం" అని అన్నాడు. అనేసేసి వాడెళ్ళిపోయి నీట్‌గా కంచం కడిగేసుకొని వాడు బ్యాగ్‌లో పెట్టేసుకొని వాడి దారిన వాడు ఆడుకుంటున్నాడు. నేను ఇంకా తీసుకొస్తాడు కంచం ఇంకా తీసుకొస్తాడని చూస్తున్నా నేను. ఏంట్రా వాడు ఇంకా తేయట్లేదంటే, "మేడం వాడు తేడు మేడం" అని ఇంకో పిల్లోడు చెప్పాడు. మరి ఎందుకు తేడు అంటే, "వాడు తేడు మేడం అంతే" అన్నాడు. ఈలోగా మా టీచర్స్ అందరూ కూడా వచ్చి, "మేడం మీకెందుకు మేడం తాపత్రయం? వీడు ఎస్సీ, వాడు ఎస్టీ. కంచం ఉన్న పిల్లోడు ఎస్టీ. ఆకలేస్తున్న పిల్లోడు ఎస్సీ. వాడు ఇవ్వడు మేడం కంచం. మీకెందుకు అంత తాపత్రయం" అని. వెంటనే నేనెళ్ళిపోయి వాడి చెయ్యి పట్టుకొని వచ్చేసేసి, "ఒరేయ్! ఎదురుగుండా అన్నం కనబడుతుంది.
వాడికి ఆకలేస్తుంది. నీ దగ్గర ప్లేట్ ఉంది. నువ్వెందుకు ప్లేట్ ఇవ్వవు అంటే, నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నాడు గానీ, కనీసం నేను చెయ్యి పట్టుకొని గట్టిగా అడిగినందుకు కూడా వాడు మాత్రం ప్లేట్ ఇవ్వలేదు. నేను వేరే వాడి పిల్లోడిని పిలిచి, వేరే వాడి ఒక కంచం ఇప్పించి, వాడికి అన్నం పెట్టించి, వాడు చూడురా ఎంత ఆకలిగా తింటున్నాడు. నీ ప్లేట్ ఇస్తే ఏమయ్యేదంటే, నన్ను అలాగే చూసాడు కానీ వాడి నిర్ణయం మాత్రం వాడు మార్చుకోలేదు. అంటే చాలా మంది ఎస్సీలలో కూడా ఎవరినైతే మనం అప్‌లిఫ్ట్ చేయాలని మనం అనుకుంటున్నామో, వాళ్ళలో కూడా ఇన్ని భేదాలు ఉన్నాయి అన్నది ప్రత్యక్షంగా చూసాను. అట్లనే ఒక వర్షం పడింది. ఒక రాత్రి దారుణమైన వర్షం. మాకేంటంటే అటువైపు చల్ల గాలొస్తుంటే మాకు తెలిసిపోతుంటది. వాగులు పొంగుకొస్తున్నాయంటే, ఇక్కడ మేము వర్షం పడకపోయినా మా పిల్లల్ని పంపించేసేయాలి. పంపించకపోతే ఏమవుతుందంటే, దారిలో వాగులు పొంగుకొచ్చేసేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు చేరుకోలేరు. మాకు బెల్ కొడితేనే మేము పంపిస్తాము. మాకిక్కడ వర్షం పడితేనే పంపిస్తామని టీచర్లు అనుకుంటే కుదరదు. నువ్వు డీఈఓ వస్తున్నావు, ఎంఈఓనో వచ్చి, "నువ్వు ఈ టైంకి పిల్లల్ని ఎట్లా పంపించావు? నీకు బుర్ర లేదా?" అని తిడితే మా దగ్గర జవాబులుండవు. రూల్స్ వేరు, అక్కడున్న స్థానికంగా ఉన్న పరిస్థితులు వేరు. మేము గనక ఇప్పుడు పిల్లల్ని పంపించకపోతే, ఒకానొక రోజు ఒకానొక టీచరు పట్టుబట్టి పంపించకపోతే అల్లకల్లోలమైన పిల్లల్ని చూశాను నేను. అది ఆ పిల్లల్లో మామూలు పిల్లల్ని అందరూ తలొక ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లల్ని పెట్టుకున్నారు. కానీ ఈ ఎస్సీ పిల్లలు రాత్రి 11 అయినా, 12 అయినా వర్షంలోనే తడుస్తూ ఉంటే, మళ్ళీ ఒక వాళ్ళ తాలూకు వాళ్ళొచ్చి వాళ్ళెక్కడికో తీసుకెళ్లారని అన్న నిజం విన్నప్పుడు చాలా బాధనిపించింది. అంటే ఎంత అట్టడుగు వర్గాలలో కూడా ఎన్ని రకాల భేదాలున్నాయి. ఎంత ఇదుందన్నది మనకివన్నీ కూడా అక్కడ చాలా అనుభవాలండి. కొన్ని దయనీయంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంత దీంట్లో కూడా ఆ ఊరికి వెళ్తూ ఉంటే మాత్రం రకరకాల పువ్వులు ఏ కాలానికి ఆ కాలం నాకది మొత్తము జియోగ్రఫీ మొత్తం తెలుసనమాట. ఏ ప్రాంతంలో ఎక్కడ ఎప్పుడు ఏ పంటలు పండిస్తారు, ఎక్కడ ఏ చెట్టు ఉంది, ఎక్కడ ఎప్పుడు ఏది పువ్వు పూస్తుంది. అవన్నీ కూడా నేను చాలా ఆనందించాను. ఆ తర్వాత ఆ పిల్లలు వేసుకునే మామూలుగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో పిల్లల్ని పువ్వులు పెట్టుకోనివ్వరు. వాళ్ళు రకరకాల పువ్వులు ఎన్ని ఇక్కడి నుంచి పెట్టుకుంటారు. తల మధ్య నుంచి పెట్టుకుంటారు. పూల జడల్లాగా వేసుకుంటారు. ఇట్లా వేసుకుంటారు. రకరకాల పువ్వులు పెట్టుకోవడము, బతుకమ్మలు పేర్చుకోవటము, తీజ్ పండుగలు చేసుకోవటము, అద్భుతమైనటువంటి అందాలనన్నిటిని కూడా కళ్ళలో నింపుకోవాలంటే మొన్న కూడా నేను కుప్పిలి పద్మ గారితోటి అన్నాను. నేను సర్వీస్‌లో ఉండగా మీరొకసారి రావాల్సింది మా ఊరు నేను తీసుకెళ్ళేదాన్ని. ఎందుకంటే నాలాగా ప్రకృతి పిచ్చి ఉన్న మనిషి కాబట్టి తను చాలా ఎంజాయ్ చేసేవారక్కడ ఆ ప్రాంతాన్ని అని. చాలా మంది అడిగేవారు. మీ మీ ఊరికి ఒకసారి రావాలనుంది అని. అక్కడి ఆరుద్ర పురుగులు చూసాను. గచ్చకాయలు, గురువింద గింజలు ఇలాంటివన్నీ కూడా తెల్ల గురువింద గింజలు నేను ఫస్ట్ టైమ్ అక్కడ చూడటం ఇదంతా గూడాను. ఆహ్, చాలా ఆహ్, ఆహ్, ఇవన్నీ బ మాటి మాటికి బందులు జరుగుతూ ఉండేవి. బందులు జరుగుతున్నప్పుడు ఆహ్, స్కూల్ కీస్ ఒక్కొక్కసారి నా దగ్గర ఉండిపోయేవి. వెంటనే ఏం చేసేవాళ్ళు, బండి మీద ఉన్న జంటను పంపించేసేసేవాళ్ళు. ఆటోలో ఉన్న మమ్మల్ని ఎంత అడిగినా కూడా పంపించేసేవాళ్ళు కాదు. చాలా దారుణమైన మాటలనేవాళ్ళు. అది కాదండి బడి కదా! మేము వెళ్ళకపోతే ఎట్లాగా? కొంచెం మమ్మల్ని వదిలిపెట్టండి. ఇందాక ఆ జంటను పంపించారు కదా! బండి మీద అంటే, "నువ్వు గూడా ఒకడిని చూసుకో" అన్న రోజులు కూడా ఉన్నాయి. ఎంత బాధపడి మొత్తానికి ఎవరినో ఒకళ్ళు క్లీనర్‌ని లారీ ఎక్కి క్లీనర్ పక్కన కూర్చొని వెళ్ళిపోయి మొత్తానికి స్కూల్ తెరిపించిన రోజులు కూడా ఉన్నాయి. ఏ ఇప్పుడేంటంటే ఆహ్, స్కూల్ అయిపోయింది. నే ఒకసారి వెళ్తాం మనం. ఆ పిల్లల్ని చూడాలనుంటుంది. ఒకసారి వెళ్తే, "అరే! ఉమా మేడం వచ్చారు, ఉమా మేడం వచ్చారు" అని పిల్లలందరిని పిలుస్తారు. సంతోషంగా గడుపుతారు. అంతవరకు బావుంటుంది. రెండోసారి ఎళ్తాము. బానే ఉంటుంది. మూడోసారి ఎళ్ళినప్పుడు ఏమంటారంటే, "వాళ్ళు క్లాస్‌లో ఉన్నారు మేడం కాసేపు కూర్చోండి" అంటారు. ఒక చుట్టాలింటికైతే మనం ఎప్పుడైనా వెళ్ళగలుగుతాం. స్నేహితుల దగ్గరికైతే ఎప్పుడైనా వెళ్ళగలుగుతాం. ఒకసారి ఒక స్కూల్‌లో పనిచేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని చూడాలి అనంటే అక్కడితో ఆ రుణం తీరిపోయిందనే అని అనుకోవాలి. మనం ఏదైనా చేయదలుచుకుంటే సరే నేను రిటైర్ అయిన తర్వాత కూడా వేరే పాపం గుమ్మడి రవీంద్రనాథ్ గారని ఉన్నారు. ఆయనని బతిమలాడుకొని మా మా ఊర్లో మంచి జైలుంది. ఆ జైల్‌లో పెద్ద కర్మాగారం ఉంది. దాంట్లో బెంచెస్ చేయించి అవన్నీ కూడా స్కూల్‌కి నేను ఇప్పించగలిగాను. ఇప్పటికి నేను స్కూల్‌కేమైనా ఇప్పించగలుగుతాను. బీరువాలో, బెంచులో వాటర్ ప్యూరిఫైయర్సో, టీవీలో లేకపోతే యూనిఫార్మ్సో, షూసో ఇప్పించగలుగుతాం గానీ, మనం వెళితే మళ్ళీ అలాంటి ఇది ఉండకపోవచ్చు. అది దాంతోటి నాకొక రకమైన వేదన వచ్చేసింది. ఎంతసేపు చెవుల్లో టీచర్, టీచర్, టీచర్ అన్న మాటలు విని ఒక సైలెన్స్‌లోకెళ్ళిపోయిన తర్వాత కరోనా టైంలో ఒక సైలెన్స్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఎలా తయారైందంటే చిన్న శబ్దం కూడా భరించలేకపోవటం.
ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలనిపించటం. ఆ ఆఖరికి వాల్ క్లాక్ లో సౌండ్ కూడా వినిపించక ఆ వాల్ క్లాక్ ని తీసేసి దాని నుంచి బ్యాటరీ తీసి పడేసేసి బయట ఎవరైనా అమ్ముకోవడానికి వస్తే కూడా ఆ శబ్దాలకు కూడా ఉలికి పడ్డం. మానసికంగా ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయాను. ఫోనోఫోబియా లాగా వచ్చేసింది నాకు. ఈమెకి ఇలాగే ఉంటే ఫిట్స్ వస్తాయని చెప్పారు డాక్టర్. దాంతో మళ్ళీ నేను డాక్టర్ అసాధారణ అని మా ఊర్లో మంచి డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తిరిగి మెల్లమెల్లగా మామూలుగా అయ్యి మళ్ళీ ఓసారి మా పిల్లల దగ్గరికి వెళ్ళి కొంచెం సెట్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఈ మా పిల్లల ముచ్చట్లు రాసానో, రాసిన తర్వాత దీన్ని ఆవిష్కరించుకున్నానో, దీని తర్వాత ఒకటే అనుకున్నాను. ఎప్పుడైతే మనము చేతిలో ఒక పుస్తకం ఉంటే, అది ఒక టీచర్ కనుక నిజంగా గనక దాన్ని ఉపయోగించదలుచుకుంటే, కొన్ని బ్యాచ్‌లని వాళ్ళు ఇన్‌స్పైర్ చేయగలుగుతారని అనిపించి, ఈ పుస్తకం కూడా రాసిన తర్వాత కొంచెం నేను రిలాక్స్ అయ్యాను. దీని తర్వాత ఇది చిలుక పలుకులు అని, ఇది కూడా బడి పిల్లలకి గురించే. కొంతమంది కొన్ని చిలుకలుంటాయి. ఆ చిలుకలేం చేస్తాయంటే, మేము కూడా పిల్లల్లాగా పేర్లు పెట్టుకోవాలనుకుంటాయి. అవి కూడా చిన్న చిన్నగా రీతు, నీతు, కవిన్ అని మా పిల్లల పేర్లు పెట్టాను. ఆ పేర్లు పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్‌కి వెళతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్‌లో ఒక్కొక్క సమస్యను చూసి ఆ సమస్య గురించి మాట్లాడుకుంటుంటాయి. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ ముచ్చట్లన్నీ చెప్పుకుంటాయి. ఒక ఆటోలో లెక్కకు మించిన పిల్లలందరూ కూడా ఉండడము, ఆటో యాక్సిడెంట్‌కి గురి కావటము, ఇట్లాంటివన్నీ కూడా. ఒక అమ్మాయికి తల్లి లేకపోతే తల్లి గురించి ఏడవటం. ప్రతి ప్రతి పాఠంలో ఉంటుంది. వాట్ ఈస్ యువర్ ఫాదర్? వాట్ ఈస్ యువర్ మదర్ అన్నప్పుడు ఆ పిల్లలు కళ్ళలో నీళ్లు కళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని దగ్గరికెళ్ళి ఇలాంటి ప్రశ్నలు నీ జీవితాంతం ఉంటాయి. కనీసం నీకు అమ్మమ్మో, తాతయ్యో ఉన్నారు. వాళ్ళు కూడా లేని వాళ్ళున్నారు. వాళ్ళకంటే నువ్వు బెటర్ అనుకో నాన్న అని దగ్గరికి తీసి వాళ్ళని ఓదార్చటం. కానీ ఇంటికొచ్చాక ఇవన్నీ తలుచుకుంటే చాలా దుఃఖం అనిపిస్తుంటుంది. మనం ఎన్ని డబ్బులైనా వాళ్ళకివ్వగలుగుతాము, బట్టలివ్వగలుగుతాము, బ్యాగులివ్వగలుగుతాం. కానీ తల్లిదండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఎప్పుడైనా వర్షమొస్తే, అయ్యో! ఇవాళ సుమ ఏం చేస్తుందో, అనుష ఏం చేస్తుందో, భయపడుతుందేమో, తననెవరు దగ్గర తీసుకుంటారు అని బాధనిపిస్తూ ఉంటుంది. ఈ ఈ ఇది మాత్రం ఎవ్వరూ పూరించలేని సమస్య. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా. ఇంట్లో తాగుబోతు తండ్రులు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, రోబో అని మా దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు. వాడికి ఎంతసేపు పాటలు పాడడమే ఇష్టం. నేను ఏ క్లాస్‌లో ఉంటే ఆ క్లాస్‌లో వస్తాడు, వెనక కూర్చుంటాడు. సన్నగా సన్నగా రాగం తీస్తూ ఉంటాడు. వాడిని నేను భరించినట్టుగా ఎవరు భరించరు కాబట్టి వాడిని వదిలేసేసారు నాతో పాటు. ఒకరోజు వాడెళ్ళిపోయి గడ్డివాముతో పిల్ల దగ్గర ఒక పాపతోటి ఆడుకుంటూ గడ్డివాము తగలబెట్టేసేసాడు. ఆ మంటలొచ్చేస్తూ ఉన్నాయి. వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి పక్కన ఎగ్జామ్ జరుగుతుంది. వచ్చి నా చీర చుట్టూ పట్టేసేసుకొని భయంతో వణికిపోతున్నాడు. ఏమైందంటే, నేను చేయలేదు మేడం" అంటున్నాడు. సరేలే నువ్వేం చేయలేదు కూర్చోమని పక్కన కూర్చోబెట్టిన తర్వాత పక్కన పాప చెప్పింది. మేమిద్దరము అగ్గిపెట్టెతోటి ఆడుకుంటూ ఉంటే ఏదో తగలబడిపోయింది అని చెప్పింది. అంతే ఊరు వాళ్ళు 7, 8 మంది పరిగెత్తుకొని వచ్చేసేసి మేడం ఫస్ట్ వాళ్ళని పంపండి. వాళ్ళని మీరు పంపుతారా? పంపరా? అని చెప్పేసేసి అరుస్తున్నారు. అంటే వాడినెందుకు పంపించాలని అడిగాను. వాడే తగలబెట్టాడు మేడం. వాడే ఇలాంటి పనులన్నీ చేసేది వాడే అని చెప్పేసేసి. వాడు పాటలు బాగా పాడతాడు. ఆ పాటలు పాడుకుంటూ ఇట్లా చేసేసాడు. వాడే తగలబెట్టాడని. లేదు పొద్దున్నుంచి వాడు నా దగ్గరే ఉన్నాడు. వాడు అస్సలు రాలేదు, రేపు రాలేదు, ఏం చేయలేదు. మా పిల్లలందరూ లేచి మేడం అని అంటున్నారు. లేదు వాడు లేడు అనేసి నిజం చెప్పేయబోతున్నారు. వాళ్ళందరిని ఇలా చెప్పేసేసి వాడిని పంపించేసాను. ఒరేయ్! ఎందుకు మేడం మీరు అట్లా అబద్ధం చెప్పారంటే, తగలబడిపోయింది ఎలాగో తగలబడిపోయింది. వీడిని ఇప్పుడు అన్యాయంగా తన్నేస్తారు. వాడికి నోరు లేని పిల్లాడు. వాడికేం తెలీదు కదా! అని ఎవ్వరొచ్చినా నేను పంపించకుండా లాస్ట్‌కి 5:30 వరకు స్కూల్లోనే ఉండి వాళ్ళ అమ్మొచ్చాక వాళ్ళ అమ్మకి అప్పజెప్పాను. అంటే నిజాలు చెప్పమని రోజు చెప్పే టీచర్ గూడా ఒకసారి అబద్ధం చెప్పవలసొచ్చింది. అబద్ధంతో ఆ పిల్లాడిని ఇది జేసుకోవాల్సొచ్చింది. ఎన్నో అండి ఇలాంటివి ఇంకా మీ టైంని నేను తినేస్తున్నాననుకుంటా. ఆహ్, మీ అందరితోటి ఇవన్నీ షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. విరించి గారికి ముఖ్యంగా థాంక్ నాకు యూ. థాంక్స్ ఎ లాట్.